మనం మాసం మానసోల్లాసం అనే పేరు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇప్పటికీ 17 నెలలు గడిచి 18వ నెలకి మనం ప్రవేశించాం. ఇది ఏమిటంటే ఇది వ్యాపారం కోసం కాదు, కేవలం నిత్యము మనం ఎదుర్కొనేటటువంటి అనేక సమస్యలు దైనందికలో విసిగిపోయిన మనకి కొంత ఊరట కోసమే తప్ప ఒక్కసారిగా ప్రభావితం చేసేస్తాము, ఒక్కసారిగా ప్రపంచాన్ని సమాజాన్ని మనం మార్చలేము. ఎందుకంటే వస్తున్న వాళ్ళు తల నెరిసిన వాళ్ళే, తల పండిన వాళ్ళే. మారవలసింది యువత మారాలి. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది యూట్యూబ్లో కూడాను అప్లోడ్ చేస్తున్నాడు చిరంజీవి సోదరుడు తిలక్. మామూలుగా ఈ ప్రోగ్రాంకి బయటికి వెళితే 3,000-4,000 ఇస్తారు ఆయనకి, కానీ మనం చాలా తక్కువ ఇస్తున్నాం, 100లో. ఆ కార్యక్రమాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తూ అక్కిరాజు వారంతటి వారు అన్నారు, నేను చెప్తున్నప్పుడు ఎన్నో యూట్యూబ్లు ఎంతో మంది పెట్టుకున్నారు, కానీ వీడు దుంపదగ వీడు ఎక్కడ వాడురా, వీడు ఇంత సాంకేతిక నైపుణ్యం సంపాదించాడు అని అక్కిరాజు వారు ప్రశంసించినటువంటి చిరంజీవిని మనం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. మన ఈ మాసం కార్యక్రమం రోజున తను ఎన్ని పనులున్నా ఎంత రూపాయి వెంట పడకుండా మనకి సహకరిస్తూ వస్తున్నాడు. అలాంటి బుద్ధి శారదామ్మవారు నిరంతరం కలిగించాలని కోరుకుంటూ, ఆచార్యుల వారు దూరం నుంచి గుంటూరు నుంచి వచ్చేశారు. ఇక్కడ మన అన్నయ్య శాస్త్రి గారితో పాటు అమ్మవారి కార్యక్రమంలో ఉన్నారు. అయితే ఏ కార్యక్రమం అయినా కొనలేనటువంటిది ఏదన్నా ఉంది అంటే మైకులు కొనచ్చు, కరెంటు కొనచ్చు, ఫ్యాన్ కొనచ్చు, ఇంకోటి, కానీ అభిమానులను కొనలేము, ఆ ఫ్యాన్స్ను మాత్రం కొనలేము. కనుక శ్రోతృ మండలి మనకి ప్రధానం. ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని తమరు రాలేకపోయినా ఒరే ఇట్లా జరుగుతుంది నువ్వు వెళ్ళి వినరా అని చెప్పగలగాలి. అలా చెప్తే కూడా ఈ సంస్థకి అవి కూడా ప్రధానమైనటువంటి సోపానాలు అవుతాయని మనవి చేస్తూ, ఆత్మీయులారా, సాహితీ ప్రియంభావకులారా, మీ ప్రోత్సాహమే మాకు కొండంత అండ. మీరందరూ ఇలాగే ఇక ముందు కూడా సహకరిస్తారని ఆశిస్తోంది 18 ఏళ్ల మాసం సంస్థ అనే సాహితీ శిశువు. సారసదళ నేత్ర శారద సత్కృపన్ అన్నయ్య భట్టాచార్యుల వారు ఒక్క నిమిషం. సారసదళ నేత్ర శారద సత్కృపను సలుపుతున్నాము శ్రద్ధ సవనమటులా. సారసదళ నేత్ర శారద సత్కృపను సలుపుచున్నాము శ్రద్ధ సవనమటులా. ధర ప్రసిద్ధులునైన వరవాణి పుత్రులు మానసోల్లాసులై మరలిరిచట. మాసము మీరు మరి కనుచుండుటల్ జగమెరింగిన ఎట్టి సత్యమిద్ది. సరసులు మీరలే మరి సభను లేకున్నా మెరమెచ్చులు ఇవి కావు. మేము లేము, మీరు లేనిదే మేము లేము, విద్యార్థులు లేనిదే బడి కూడా ఉండదు. సారమతులార రే పల్లె పౌరులారా,
అవని సాహిత్య మర్మజ్ఞులవుచు అలరు ప్రీతి వెలయించు సిసలైన శ్రోతలారా పలుకుచున్నాము నీకిదే స్వాగతంబు. వేదాంత శాఖల వృద్ధమౌచు శాస్త్ర పుష్ప పరిమళ సదృశమౌచు మహిత విద్వద్భ్రమర శోభమానమగుచు ధరణి వెల్గు కల్ప తరువుగొల్తూ అని మన ఆ పెద్దలు వచ్చే రంగాచార్యులు గారిని, నాయన రంగాచార్యులు గారిని తోడుకొని రమ్మనమని చెప్పు. ఇప్పటికే 7:30 అయింది కదా, మళ్ళీ 9 గంటలకి మనం కార్యక్రమం పూర్తి చేసుకుందాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మీరు కూడా ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే రేపల్లలో జరుగుతున్నది పొన్నూరు దాకా పాకింది, ఇంకా చాలా చోట్లకు పాకింది. కానీ అక్కడ సాహితీ భాషాభిమానులకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటి రేపల్లలో చేస్తున్నది శృంగేరి శంకర మఠంలో మనం ఎందుకు చేయకూడదు అని అక్కడ పులిపాక ప్రసాద్ గారు అని ఉన్నారు, అది మా బ్రాహ్మణ మహాసభ అధ్యక్షులు. ఆయన కిషోర్ గారు మీరు ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ కాలేజీలో చదివారు, అక్కడ చేస్తున్నారు, మంచిదే, ఇక్కడ ఎందుకు చేయకూడదు అని 5-6 నెలల క్రితం నుంచి అడుగుతుంటే ఏం పోయిందిలే మంచి కార్యక్రమమే కదా, మనం ఎటు పెద్దరాళ్ళ కింద మనం చేయం పెట్టడం లేదు, మన చెయ్యే నలగదు, హార్దిక సహకారం మాత్రమే అని అక్కడ 5 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి భాషా పండితులతో కూర్చొని ఇక్కడ మాసం మానసోల్లాసం అనే పేరు పెట్టుకున్నాం మనం. అదే పేరుని కాపీగా ఎవరు ఇష్టపడరు సహజంగా. మరి అక్కడ ఏ పేరు బాగుంటుంది అని అంటే ఇదో 10 మందితో మదనం చేసి ఆలోచించి నేనుగా వాళ్ళకి ప్రకటించిన పేరు ప్రతిమాసం దరహాసం. ప్రతిమాసం దరహాసం ఈ పేరుని వాళ్ళు అక్కడ ఏకగ్రీవంగా ఆమోదించి, మరొక మిత్రుడు మాత్రం వాణీ దరహాసం అని అంటే బాగుంటుందేమో అన్నారు. దాన్ని వాళ్ళకి చెబుదాంలే అని ఎప్పటి నుంచి ఇది ప్రారంభం చేయాలి అని పురుడు పోసుకున్న ఆ సాహితీ సంస్థ శిశువు అక్కడ జనవరి నుంచి ప్రవర్ధమానం అవుతుంది. అది జనవరంగా కొత్త సంవత్సరంలో ఆంగ్లేయ సంవత్సరం దాని ప్రకారమే ఉగాది నాడు అనుకున్నారు. కానీ ఎందుకులే ఆలస్యం, అనుకున్న పని వెంటనే చేసేయాలి. వస్తున్నారయ్యా? రెడీ అవుతున్నారు? సరే అట్లా వాళ్ళు అంటేను వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు ఒక ఆయన లేచి 5,000 రూపాయలు నేను మూల నిధికి ఇస్తున్నాను అన్నాడు. ఎవరు అడగలే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో నాగమల్లేశ్వరరావు గారిని, తాతాచార్యులు గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇక్కడ పేర్లు అన్నీ చెప్పుకుంటూ పోతే అదొక చిట్ట అవుతుంది. కనుక వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఏదో గుప్తంగా చేస్తున్నాం, పెద్దదేం కాదు కదా, మీరు చేస్తున్న పని బాగుంది, దీన్ని మైకులో చెప్పాల్సిన అవసరం లేదంటారు. కానీ నాకేంటంటే మంచి ఏదన్నా ఉంటే మైకులో చెప్పాలంటుంటారు, చెడు ఏదన్నా ఉంటే చెవిలో చెప్పాలంటుంటారు. కనుక మంచి విషయం కాబట్టి ఎప్పుడో ప్రసంగంగా ప్రాసంగికంగా 4 మాటలు మీకు చెబుతూ, వారు వచ్చే ముందు 4 మాటలు చెప్పి మీరు కూడా మీ యొక్క ఆర్థిక సహకారాన్ని ఇవ్వండి. ఆర్థిక సహకారం ఏంటంటే మీకు తెలిసినటువంటి దిగ్ధంతులైనటువంటి మరుగున పడిన మాణిక్యాలు ఉంటారు, మీ మాస్టర్లు కానీ సాహితీవేత్తలు కానీ, వారిని పేర్లని కాస్త మన అన్నయ్య శాస్త్రి గారికి సూచిస్తే, నాకు కానీ లక్ష్మీనారాయణ కానీ ఎవరికైనా సరే, ఈయన ఫలానా ఆయన ఉన్నాడండి, ఆయన పెద్దగా ఆశించడు, అతను మనం ఒక్కటే ఆర్థికంగా వాళ్ళని కొలవలేని స్థితి మనది. కానీ ఆర్థికంగా మాత్రం నిత్యము కొలవదగినటువంటి వాళ్ళనే మనం ఆహ్వానిస్తున్నాం. అది మరి దానికి అక్కిరాజు వారు కానీ ఇక్కడికి ఇంతకుముందు వచ్చిన వారు కానీ ఆయనకి డబ్బుల మీద నడిచి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి, నోట్ల కట్టల మీద. ఇవాళ హైదరాబాద్ నుంచి ఇక్కడికి మనకి 3వ నెల 4వ నెల మనం ఆహ్వానించుకున్నాం. అద్భుతమైన కార్యక్రమాన్ని వారు చేశారు. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చారనుకున్నారు? నిన్న తెనాల్లో కార్యక్రమం అయితే అట్నుంచి అటు వెళ్ళొచ్చు, కానీ రంగాచార్యులు గారితో ఉన్నటువంటి స్నేహ వాత్సల్యం చేత ఇంకోసారి చూద్దాం రేపటి సంగతి ఎట్లా ఉంటుందో. ఇవాళకి 80లో పడ్డాం అని ఆయన 80 లోపు వాడే, ఈయన 80. వాళ్ళకున్న సాంగత్యం వల్ల వచ్చారు. అది స్నేహతత్వం. మనం ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా నీకెంత ఆస్తి ఉందని అడగరు,
నీ స్నేహితుడిని అడిగితే నీ మంచి విషయాలు తెలుస్తాయంటారు. అలాగా మన మంచి స్నేహితులం కావాలి. మన తప్పుల్ని మనం ఎన్నుకునేటటువంటి స్థితి వద్దు. ఎవరికైనా ఉంటాయి. ఉరువు జనులకెల్లా ఉండు తప్పులు ఎన్నువారు తండోపతండములు. ఉరువు జనులకెల్లా ఉండు తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురు అని మనం చదువుకున్న విషయాలు. కాబట్టి రసజ్ఞులైన శ్రోతృ మండలి, ఇటు కస్తూరి వారి అన్నయ్య మరి సాయిరామ్ మాస్టర్ కానీ వారు అక్కిరాజు వారు వస్తున్నారనగానే సాధారణంగా కోగంటి రంగనాయక్ గారు వస్తున్నారంటే సపరేట్గా వారి పిలిచి మన ప్రాంతానికి వస్తున్న పండితుల్ని ఆదరించే సుహృదయ కలిగినటువంటి ప్రాంతం ఇది. కాబట్టి మీరు కూడా మీ వంతుగా 10 మందికి చెప్పండి. నేను పదే పోస్ట్ చేస్తున్న విషయాలు విసిగిస్తున్నాడు అనుకోవద్దు. మనం ఇదేం లేదు, ఈ పట్టణంలో నిరంతరం తెలుగు సాహితీ సౌరభాలు వెదజల్లాలి అని పెట్టుకున్నాం. దీన్ని ఆపటంలో మనకి ప్రయత్నం అక్కర్లా. ఈ దీపావళి పండుగ మనం చేసుకోవక్కర్లేదు అని అన్నప్పుడు ఏ ప్రయత్నం అక్కర్లా. డబ్బులు మిగులుతాయి, టపాసులు కొనక్కర్లేదు, పిండి వంటలు చేయక్కర్లేదు, బట్టలు కొనక్కర్లేదు. దానికి ప్రయత్నం ఏముంది? ఒకటి అనుకోవటమేగా. ఏమని? ఈ దీపావళి వద్దు, మనం చేసుకోవద్దంటే అయిపోయాయి. చెయ్యాలి అంటే కావాలి ప్రయత్నం. కాబట్టి ఈ వెలుగుని మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని సప్రశ్రయంగా కోరుతున్నాను, మనవి చేస్తున్నాను. 2 చేతులెత్తి మీకు 10 మందికి చెప్పండి. మీరు కూడా మీ వంతు సహకారాన్ని ఇవ్వండి. ఎంత ఇచ్చాము అనేది తక్కువ అనుకోవద్దు. ఎందుకంటే బిందువు కలిస్తేనే సింధువుగా అయ్యేది. కనుక వేలాది మైళ్ళైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతాయని అంటారు పెద్దవాళ్ళు. కనుక మీ ప్రతి అడుగు మా ఈ కార్యక్రమానికి చేయూతనిస్తుందని మనవి చేస్తూ, ఆచార్యుల వారు వచ్చేటప్పుడు వస్తున్నారు. ఒక 2-3 నిమిషాల్లో ఆయన దిగడంతోనే ఇక్కడికి వచ్చేసారు. పాపం కొద్దిగా రిఫ్రెష్ అవుతున్నారు అంచేత అన్నారు. తర్వాత నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన పద్యం 2-3 సభల్లో కూడా అంటూ వచ్చాను. మనకి మొవ్వా వృషాద్రిపతి గారని ఇక్కడ ఉన్నారు. ఆయన రాసిన పద్యం ఓసారి చదువుతాను. నిన్న సభలో కూడా చదివా. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఇంగ్లీష్ పదం ఎందుకురా, తెలుగు పదాలు ఉంటే ఆ తెలుగులో అనొచ్చు కదా. అమ్మని అమ్మ అనొచ్చు, నాన్నని నాన్న అనొచ్చు. అక్కడ మమ్మీ అనాల్సిన అవసరం ఏముంది? మమ్మీ అంటే ఈజిప్షియన్ భాషలో రసాయనం పూసినటువంటి శవం. వస్తున్నారా? ఓ రైట్, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మనం. వారు రంగాచార్యులు గారు వస్తున్నారు. వారు ఇక్కడికే చల్లపల్లికి, శ్రీకాకుళానికి ఆ ప్రాంతంలో నివాసులు. వారి గురించి అధ్యక్షులుగా మనం ఆహ్వానించుకున్న వెంటనే మనం 7:30కి మొదలవుతుంది. 9 గంటలకి ఖచ్చితంగా కార్యక్రమం ముగుస్తుంది. విన్నటువంటి వాళ్ళు అయ్యా సాధనం అందరం నిలబడి వారికి స్వాగతాన్ని అందజేద్దాం. అక్కిరాజు వారు అవసరం లేదు, ఎందుకంటే పెద్దతనం. మనం ఎంత తెలుగులో మాట్లాడతామో వేగంగా, అంతగా సంస్కృతంలో మాట్లాడగలిగినటువంటి ధిషణ కలిగినటువంటి వాళ్ళు అందరూ తమ స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటూ శుభ స్వాగతాన్ని పలుకుతూ, ఈ రోజున 18వ నెల కార్యక్రమంలో మనము శ్రీమాన్ రంగాచార్యుల వారిని 18వ నెల కార్యక్రమంలో కాళిదాసు సమసమాజ స్థాపకుడు అన్న అంశం మీద వారిని అభిభాషించవలసిందిగా కోరి ఉన్నాం. వారు దయతో అంగీకరించారు. ఈనాటి ఈ సభకు అధ్యక్షులుగా, ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉంటూ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నటువంటి మాన్యులు, ఓరియంటల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా చేసి ఇప్పుడు రామశాస్త్రి కళ్యాణ మంటపాన్ని, ఆ కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి మాన్యులు అన్నయ్య గారు. వారి పేరు అన్నయ్య, నాకు కూడా ఆయన అన్నయ్య, అందరికీ అన్నయ్యే. అలాంటి హరి అన్నయ్య శాస్త్రి గారిని అధ్యక్ష స్థానం వహించవలసిందిగా మనం అందరూ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. తరువాత అధ్యక్షుల అనంతరము ఇప్పటిదాకా మనని తమ పద్య గాన అమృతంతో మంత్రముగ్ధుల్ని చేసిన ఐంద్రజాలకుడైన అన్నయ్య శ్రీ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు ముఖ్య
అతిథిగా వేదిక మీద కింద ఉండడం కంటే పైన ఉండటం మాకు ఆనందకరమని రేపల్ల పట్టణం భావించి మిమ్మల్ని ఆహ్వానిస్తోంది సగౌరవంగా. అక్కడ ఉండండి, ఏమైంది? అట్లాగే ఉందా? సరే, వారు సరే వారి సౌకర్యంగా వారి కింద నుంచే ముఖ్య అతిథిగా ఉంటారు. ఈనాటి అసలు కథానాయకుడు కాళిదాసు సమాజ స్థాపకుడు అన్న అంశం మీద ప్రసంగించడానికి సుదూర తీరం నుంచి శ్రమ కోర్చి వయస్సుని పరిగణించకుండా కేవలం సాహిత్యం పట్ల ఉన్న మక్కువతో సంస్కృత భాషకు విశేష కృషి చేస్తున్నటువంటి మాన్యులు, విద్వద్మణులు, సంస్కృత భాషా పోషకులు, అనర్గళ సంస్కృత భాషా ప్రాచుర్యం చేయటంలో తమ వంతు పాత్రని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి మాన్యులు అన్నయ్య గారు శ్రీమాన్ రంగాచార్యులు గారు, వారికి పీటీజీవి రంగాచార్యులు గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి మనందరం ఆహ్వానిద్దాం, సగౌరవంగా, సభక్తికంగా, సపరిశ్రయంగా. ఇక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అన్నయ్య శాస్త్రి గారు తదనంతర కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా వారే సూచిస్తారు. ఆ ప్రార్థన చెప్పేవాళ్ళు సిద్ధంగా ఉండండి. అయ్యా మహోదయ ఉపవిశంతు. अस्मिन् कार्यक्रमे प्रप्रथमः कार्यक्रमः सरस्वतीदेव्याः चित्रपटे पुष्पमालार्पणम्. अस्मिन् दिने प्रधानवक्तारः पीटीजी रङ्गाचार्यमहोदयान् प्रार्थयामः सरस्वती महोदयायाः देव्याः चित्रपटे पुष्पमालालङ्करणं कर्तुं तान् सविनयं प्रार्थयामः. ధన్యవాదాయ మహోదయ. ఉపవిశంతు. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీయం. జగద్గురుభ్యో నమః. అనంతరం అయం కార్యక్రమः ప్రార్థనయా ప్రారబ్ధः భవిష్యతి. ప్రార్థన వల్లభాచార్య మహోదయः కృపయా ఆగచ్చन्तు. సభాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీశైలేశదయాపాత్రం దేవక్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ధన్యవాద మహోదయ. ఏతే మహోదయాः శ్రీ కోదండరామచంద్రస్వామి
देवस्थाने अर्चकमहाशयत्वेन कार्यं कुर्वन्तः तत्र देवपूजादिकं निर्वर्तयन्तः सर्वेषां कृते स्वामिनः अनुग्रहं प्रापयन्तः सन्ति एते महोदयाः। धन्यवादाः। अनन्तरम् अस्मिन् दिने मासं मासं मानसोल्लासं कार्यक्रमस्य 18 कार्यक्रमः प्रचलति। 17 कार्यक्रमाः अतीताः निर्विघ्नेन जगद्गुरु शारदाम्बायाः अनुग्रहेण। 18 कार्यक्रमे अस्माकं भाग्यवशात् आगतवन्तः पीटीजी रङ्गाचार्यमहोदयाः एते संस्कृतविद्वांसः, मूर्तीभूतसंस्कृतविद्वांसः, मूर्तीभूतसरस्वती स्वरूपाः संस्कृतभाषां निरर्गलं सम्भाषयन्ति। संस्कृतभाषा प्रचारकार्यक्रमे सर्वत्र आन्ध्रप्रदेशे इतरराष्ट्रेषु इतरराज्येषु च सरलसंस्कृतप्रचारकार्यक्रमे निमग्नाः। सर्वथा संस्कृतं भाषयन्ति, संस्कृतं पठितवन्तः संस्कृतविद्वांसः। तेषां शरीरं सर्वं संस्कृतमयम्। ते विद्वांसः अस्मिन् दिने अत्र आगताः इति परम् आनन्दं वयम् अनुभवामः। शारदाम्बायाः करुणाकटाक्षवीक्षणेन ते अत्र आगतवन्तः। शारदाम्बा एव तान् अत्र आनीतवती। दृढम् अयं विषयः दृढः। अतः तेषां कृते प्रथमं हार्दिकं स्वागतम् अस्माकं संस्थायाः पक्षतः उक्त्वा अनन्तरं सविनयं तान् प्रार्थयामः तेषाम् उपन्यासं प्रारम्भं कुर्वन्तु इति। प्रथमतः तान् अधिकृत्य किञ्चित् वदामि। कालातीतम् अभूत् इदानीं, परन्तु किञ्चित् तान् अधिकृत्य उक्त्वा तेषां परिचयं भवतां कृते दत्त्वा अनन्तरं तेषाम् उपन्यासं प्रारम्भं कुर्मः। तान् प्रार्थयामः। एते महोदयाः भाष्यकारसमिति प्राथमिकपाठशाला श्रीरङ्गपुरे एसजेके ओरिएंटल हाईस्कूल मछलीपट्टणं मध्ये एसवीबीवी कलाशाला सीतारामबाग मध्ये विद्याभ्यासं कृतवन्तः। हैदराबाद भाग्यनगरे तत्र संस्कृतविद्याभ्यासं कृतवन्तः। संस्कृत उपन्यासकत्वेन पदवी विश्रान्तिं स्वीकृतवन्तः। महाराजा प्रभुत्व संस्कृत कलाशाला विजयनगरं मध्ये संस्कृत उपन्यासकत्वेन कार्यं कृत्वा विश्रान्तिं स्वीकृतवन्तः। एमए तेलुगु, एमए संस्कृतम, एमए ज्योतिषम, एमए फिलासफी, बीएओएल संस्कृतम, आचार्य विशिष्टाद्वैत वेदांत साहित्यरत्न हिंदी भाषायां, शिक्षाशास्त्री संस्कृते पीएचडी इत्यादि उपाधीन् प्राप्तवन्तः एते महोदयाः। एतेषां बिरुदानि बहवः सन्ति। 32 बिरुदानि वन्ति। 32 बिरुदुलु उन्नायि। 32 बिरुदुलु। कृष्णानंद सूर्य सदन आस्थान पंडित इत्यादयः। अनन्तरम् एते ग्रन्थकर्तारः अपि संस्कृत अनेक ग्रन्थान् रचितवन्तः। श्री कृष्णानंद तीर्थ पूजाकल्पं, कूर्मनाथ सुप्रभातम् इत्यादयः 32 ग्रन्थाः रचितवन्तः। 32 बिरुदानि 32 ग्रन्थान् रचितवन्तः। संस्कृते नव्यशतावधानानि बहूनि कृतवन्तः। संस्कृतप्रचारं 10 दिन संस्कृतसम्भाषणशिक्षणादिकं प्रचालयन्तः सन्ति। आकाशवाणी दूरदर्शन मध्येपि उपन्यासादिकं स्फोरक उपन्यासादिकं दत्तवन्तः सन्ति दास्यन्ति च। आध्यात्मिक प्रसंगान् तत्र
కుర్వంతి మఠాధిపతీనాం పీఠాధిపతీనాం అనుగ్రహ ఆశిష ఏతేషాముపరి సర్వదా ప్రసరంతి. ఇది వారి యొక్క పరిచయం. ఏ నుంచి తెలుగులో మాట్లాడతాను కాబట్టి దయచేసి, ఎందుకంటే ఇక ఎక్కువ సమయం మనం తీసుకోకుండా వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు అంశం సమాజ నిర్మాత కాళిదాస్ అనేటువంటి విషయం మీద వారు ప్రసంగిస్తారు. కాళిదాసు తెలియనటువంటి మహాకవి కాదు, అందరికీ తెలుసు. కాళిదాస్ పూర్వం కవులను లెక్క పెడుతుంటే మొట్టమొదట కాళిదాస్ పేరు వచ్చాట, మహాకవులను లెక్క పెడుతుంటే. ఆ తర్వాత రెండో వాళ్ళు ఎవరు కూడా ఆ లెక్కలోకి రాకపోవడంతో ఈ వేలు అనామిక అయిపోయిందిట. దీన్ని అనామిక అంటారు. ఇక్కడి నుంచి మొదలు పెడతాం, 1, 2, 3, 4 అని. 1 మహాకవి కాళిదాసు అన్నారు, రెండోది అనామిక. ఇంతవరకు అసలు అట్లాంటి కవి ఎక్కడా దొరకలేదుట. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్య కవే అభావాత్ అనామిక సార్ధవతి బభువ. ఇవాళకి అనామిక సార్థంగా అదే పేరుతో పిలువబడుతోందిట, రెండో కవి లేకపోవడంతో. కాబట్టి అట్లాంటి మహానుభావుడు వారిని గురించి మన రంగాచార్య మహోదయులు ప్రసంగిస్తారు. వారిని సవినయంగా సభాముఖంగా ప్రార్థిస్తున్నాం తమ ఉపన్యాసాన్ని కొనసాగించవలసిందిగా. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశేషవిత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయా. నమో నమః. ప్రార్థనా శ్లోకం చెప్పిన మహానుభావులు ధనుర్మాసాన్ని గుర్తు చేశారు. ఇవాళ అప్పుడే 7వ తేదీ, ఇంకొక 9 రోజుల్లో ధనుర్మాసం ప్రారంభమైపోతుంది. ధనుర్మాసం అనగానే కొంచెం అందరికీ నోట్లో నీళ్లు ఊడుతూ ఉంటాయి సామాన్యంగా. ధనుర్మాసం అనగా చక్కెర పొంగలి పులిహార పెడుతుంటారు కదా దేవాలయం అని చెప్పి. పూర్వము ఒక చోట ఒక చిన్న గ్రామం ఉండేదిట. అంటే మామూలుగా అన్ని గ్రామాల్లో ఒక రోజున ఒక గ్రామస్తుని యొక్క దాన్ని ఏమంటాము, వాకిలి మామూలుగా ఉంటాయి కదా ఇళ్లలో, చూరు ముంగిటి. ఇప్పుడంటే ముంగిళ్ళే వీళ్ళేవని అపార్ట్మెంట్ అని, ఏ పార్ట్మెంట్ ఆ పార్ట్ కాదు, నేల ఉండదు, మంది కాదు, 5 మంది కాదు, ఏ పక్క మంది కాదు. ఇప్పుడంతా పూర్వం చక్క ఇళ్ళు ఉండేవి, వసారాలు దిగి ఉండేవి, అరుగులు ఉండేవి. అటు వెళుతున్నటువంటి ఒక సాయిబు రాత్రిపూట ఇక్కడ పడుకుంటానమ్మని పడుకోమన్నారట ఆవిడ్ని. ఆవిడ పడుకుంది, బయట అరుగు మీద పడుకున్నట్ట. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ధనుర్మాసంలో స్వామివారు అలాంటి వారు ఎవరైనా పొద్దున్న కార్యక్రమాలు చక్కెర పొంగలం తయారు చేశారు అద్భుతంగా. చేసిన తర్వాత వాళ్ళతో తింటూ విన్నాడు కదా అని వాడికి మనకు అలవాటు కదా, మనం ఏకస్వాదున భుంజేత అందరికీ పెడతాం కదా, మనం వాడు ఎవడైనా సరే వాడికి పెట్టేస్తాం మనం. వాడిని పిలిచి పెట్టారట. ఇప్పుడున్నంత దుర్మార్గులు కాదు అప్పటి కొద్ది వాళ్ళు. ప్రసాదం చక్కెర పొంగల్ అద్భుతంగా ఉంది తినేసేట వాడు. తినేసి ఏ క్యా హై అడిగాట. వాడికి తెలియదు కదా చక్కెర పొంగల్ ఇప్పుడు తినచూడండి వాడు. ఏ క్యా హై అన్నట్టు. ఆవిడ ఎందుకంటే పాప మామూలుగా అయినా ధనుర్మాసం కదరా బాబు అందిట. ధనుర్మాసాన్ని పక్కన వాడికి 0 కనపడింది. వాడికి ధనుర్మాసం మనం అంటున్నాం, ఆ మాసం బదులు వాడికి 0 వినపడింది. వాడు అనుకున్నట్ట, నేను కోడి మాంసం తిన్నాను, ఇంకోటి మాంసం తిన్నాను, ఇంకో మాంసం తిన్నాను, ఈ మాంసం ఎక్కడ కనపడలేదు నాకు అన్నట్టు. ఆయన కొత్తగా వచ్చిందన్నట్ట. కాదనైనా ధనుర్మాసం రాయి, నెల రాయిది, చక్కెర పొంగల్ రా ఏవో చెప్తే సరే వెళ్ళిపోయాట. అలాగా చక్కెర పొంగల్ వింటే చాలు అందరికీ నూరు ఉడుతుంది కదా. ధనుర్మాసాన్ని చూపించారు ఆయన. అద్భుత నమస్కారం పెడుతూ ఒక చిన్న విషయం మనవి చేసి నేను ప్రసంగం ప్రారంభిస్తాను. సమయజ్ఞుడిని సమయం చూస్తున్నాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయినా సరే చెప్పాల్సిన మాట 4 మాట చెప్పకపోతే మీకు తెలియదు. కాబట్టి ఈరోజు ఉదయం 3 గంటలకు లేచి తయారయ్యి స్నానం పూర్తి చేసుకుని 5వ గంటకు బయలుదేరి మా ఊరిలో బస్సు ఎక్కి విజయవాడ వచ్చి, విజయవాడలో బస్సు ఎక్కి మళ్ళీ గుంటూరు చేరి అక్కడ సభ అధ్యక్షం పూర్తి చేసేవాడికి 1:30 అయింది. అయిన తర్వాత మళ్ళీ సాగపాటి వచ్చేప్పటికల్లా మళ్ళీ ఇప్పటికి చేరుకోగలిగేప్పటికి. కాబట్టి ఇంత హడావిడిలో కూడా ఇక్కడికి రావాలి అని తాపత్రయం మహానుభావులు వచ్చేసారని చెప్పి అన్నారు. ఒక స్థాయిలో నాకు వెళ్ళిపోదాం అనిపించింది. రాలేను ఇంక ఇక్కడికి. బస్సులు ఎక్కడ ఖాళీలు లేవు, ఎక్కనివట్ల బస్సులు మన బస్సులు ఎక్కనివట్ల. ఇప్పుడు ఆయన ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఎక్కనివ్వట్లేదు. ఆ మధ్య ఒక కార్టూన్ వచ్చింది పేపర్లలో,
అంతరించిపోయినటువంటి ప్రాచీన కళని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు, గుర్తు చేశారని చెప్పని ఇప్పుడు జుట్టు పట్టుకుంటున్నారు కదా. అప్పుడు కుళాయిల దగ్గర నీళ్ల కోసంగా ఆడవాళ్ళు జుట్లు పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు బస్సులో సీట్ల కోసం జుట్టు పట్టు కొట్టుకుంటున్నారు. ఇంకా దాన్ని తీసుకొచ్చారని చెప్పుకుంటూ వచ్చారు. అలాగ బస్సులు ఖాళీ లేక ఆఖరి మొత్తం మీద రాగలిగాను. మీరందరూ సహకారం చేత మహానుభావుడు, చాలా కాలంగా పరిచయం నాకైనా. అది అన్నయ్య శాస్త్రి గారు. రేపల్లె అది, ఇది రేపల్లె కాదు రేపల్లె, ఇది కూడా రేపల్లెనే శ్రీకృష్ణ పరమాత్మది. కనుక అటువంటి అద్భుత స్థానంలో ఇవాళ నేను మాట చెప్తున్నానంటే నాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషం. మనం వచ్చినా రాకపోయినా సరే అక్కిరాజు గారు ఉంటే సభ అయిపోతుంది, అదొక ధైర్యం ఉంది. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎంతమంది ఉన్నప్పటికీ అక్కిరాజు గారు లేకపోతే సభ కాదు అది. ఎంతమంది లేకపోయినా అక్కిరాజు గారిని సభ అయిపోతుంది. అది ఆయన ప్రత్యేకత. కాబట్టి ఎంత సమయమైనా ఆయన లాగగలైనా క్షణంలో పూర్తి చేయగలడు అటువంటి మహానుభావుడైన. సరే, నేను ఇంక మరి విసిగించను. శ్రీచక్రాంకిత విశ్వదివ్య నగరీ సింహాసనాధ్యాసినీ అంకే లాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జనైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాదిభిర్నందితాం వందే భారతమాతరం వందే భారతమాతరం సురవరాం వాత్సల్యపూర్ణాంధరాం రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. భావరాగ తాళ సమన్వితమైనటువంటి మన భారతదేశంలో, భారతం పదానికి వ్యుత్పత్తి చెప్పుకోవాలంటే భారతం అంటే ఏమిటంటే భావరాగ తాళ సమన్వితం మన భారతదేశం. అటువంటి భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా స్వామి అవతరించలేదు. భగవంతుడు అవతరించింది కేవలంగా ఒక్క భారతదేశంలో అవతరించాడు. కానీ ఏ దేశంలో మరి విశ్వంలో ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా 193, 195 లెక్కలు మనకు వస్తున్నాయి మనకి. అందులో కూడా ఎక్కడ అవతరించింది కేవలంగా భారతదేశంలోనే. ఎందువలనయ్యా అంటే ఈ భారతదేశము హృదయస్థానము. శరీరంలో ఎంతమంది ఉన్నప్పటికీ హృదయంలోనే పరమాత్మ ఉన్నట్టుగా నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా నీవారసూకవత్తన్వి పీతాభాస్వశ్చనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చెప్పినట్టుగా ఈ శరీరంలో అక్కడే పరమాత్మ ఉన్నట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో భారతదేశంలోనే పరమాత్మ అవతరించాడు. అటువంటి పుణ్యభూమి వేదభూమి మంది, మిగతావన్నీ మంది కర్మభూమి కూడా, మిగతావన్నీ భోగభూములు. అవన్నీ భోగభూములు, మనది కర్మభూమి. అటువంటి భారతదేశంలో ఈ కర్మభూములు ఉన్నటువంటి భారతదేశంలో వేదములు ముందు ప్రారంభించబడ్డాయి. యద్వేదాత్ ప్రభు సంహితాధిగతం శబ్ద ప్రధానాక్షరం అని చెప్పినట్టుగా ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు ప్రారంభించి చెప్పినట్టుగా మొట్టమొదటిగా వేదములు వచ్చినాయి. ఆనో భద్రా కతవో యంతు విశ్వతః అని ప్రపంచంలో అన్ని ప్రదేశాలు అన్ని భాగాల నుంచి కూడా ఒక మంచి మాట నన్ను చేరుగాక అన్నాడు ఋగ్వేదంలో. ఆ ఋగ్వేదం ప్రారంభమైంది మనలోను. ఆ ఋగ్వేదం ఎలా ఉందంటే కేవలంగా ప్రభు సంహితంగా ఋగ్వేదం ఉంది. మహారాజులాగా ఉంది. చెయ్యి, కూర్చో, నిలబడు, సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయో జేతవ్య ఇలా చెప్పి ఖచ్చితంగాను ఇది చేయాల్సిందే అని ఆదేశించిన వేదాలు. ఆదేశిస్తే ఒక కాలంలో విన్నారు ప్రజలు. ఆ సమయంలో ఆదేశిస్తే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆదేశించమని వేదం చెప్పింది కాబట్టి చేశాను అన్నారు. కొంచెం సమయం దాటేటప్పటికల్లా ఆదేశాన్ని చూద్దాంలే, ఎందుకు అని వచ్చింది. అప్పుడు వచ్చినాయి పురాణం. అప్పుడేమొచ్చింది? పురాణాలు వచ్చినాయి. పురాణం ఎలా వచ్చినది? సుహృత్ సంహిత, స్నేహితుల్లాగా పురాణాలు వచ్చినాయి. ఎలా స్నేహితుడు వచ్చి నాయన ఇది మాకు బాగుంటుందిరా, ఇది చేదురా అంటే మా మాట, స్నేహితుడి మాట విన్నారు. అవి పురాణాలు. అది కూడా వింటాం మానేశారు జనాలు. ఎందుకు వింటాం? ఎప్పుడు మానేశారు? తనకిష్టమైనప్పుడేమో స్నేహితుడి మాట వినేవాడు, బాగుందిరా అనేవాడు. తనకు ఏదైనా కష్టం కలిగితే నీకు తెలియదులేరా, ఊరుకోరా, ఈ విషయం నీకు, నీ విషయం నాది వేర్రా అని పక్కకు పెడుతున్నారు. అటువంటి పురాణాలు మనకి అవి కూడా తప్పుకున్నాయి. అప్పుడు కాంతా సంహితయా సరసతామాపద్య కావ్యశ్రియా కర్తవ్యే కుతుకీ బుధో విరచిత తస్యై స్పృహాం కుర్మహే. కనుక అటువంటి కాంతా సంహిత రూపంలో మనకి కావ్యాలు వచ్చినాయి. ఈ కావ్యాల్లో కూడా మనకి భారత భాగవత రామాయణాలు అనేటువంటివి మన భారతదేశంలో పట్టుకొమ్మలు ప్రధానములు. ఈ భారత రామాయణాలని మానవుని యొక్క శరీరంతో పోల్చారు జనాలు, పెద్దవాళ్ళు. మానవుని శరీరంతో భారతము, భాగవతము, రామాయణము. మరి భారత భాగవత రామాయణాలను పెట్టినప్పుడు భారతమును ఎక్కడ పెడతాము, రామాయణం ఎక్కడ పెడతాము, భాగవతం ఎక్కడ పెడతాం మన శరీరంలోనూ అంటే రామాయణము పాదములు అన్నారు,
పద్మనంగానే గబుక్కన స్వయంవరం కోపం వచ్చింది ఒక ఆయనకి, రామాయణం అంత గొప్ప రామాయణం పట్టుకొచ్చిన పాదాలతో పెట్టేస్తావా నువ్వు, తప్పు కదా, రామాయణం చాలా గొప్పది కదా అన్న. నిజమేనైనా పాదములు ఎంత శరీరానికి ముఖ్యములో అంత శరీరానికి ముఖ్యము రామాయణము. పాదములు స్థిరంగా ఉంటేనే మనిషి నిలబడతాడు, లేకపోతే మనిషి దేక్కుంటూ పోవాల్సిందే. కాబట్టి రామాయణం అంతా ధర్మస్వరూపము. రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మప్రతిష్టమైనటువంటి రామాయణం కనుక ఆ రామాయణమే పాదములు అన్నాడు. ఈ రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరు చెప్పారండి? రాముడు కొడుకు చెప్పాడా? రాముడు భార్య చెప్పిందా? రాముడు తమ్ముడు చెప్పాడా? రాముడు యొక్క సేవకుడు చెప్పాడా? ఆంజనేయ స్వామి చెప్పాడా? వాళ్ళ అమ్మ చెప్పిందా? వాళ్ళ నాన్న చెప్పాడా? ఎవరు చెప్పాడు రామో విగ్రహవాంతరమా అని? సామాన్యంగా మనం చెబుతాం, మన అబ్బాయి బంగారు తండ్రి అని, తన తల్లి తండ్రి అంటుంటారు. రాముడికి శత్రువు అయినటువంటి, రాముడి చేత దెబ్బతిన్నటువంటి వాడు 100 యోజనాల దూరం పడిపోయి ఈ రాక్షస ప్రవృత్తిని మానేసి మునివృత్తిలో ఉంటూ ఉన్నటువంటి మారీచుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రామాయణ మొత్తానికి హీరో ఎవరండి అంటే నేనంటాను మారీచుడే హీరో అంటాను. ఎందుకని? రాముడిని ధర్మస్వరూపంగా చెప్పి నిలబెట్టిన వాడు మారీచుడు కనుక. అది కూడా రావణాసుడితో వ్యతిరేకించి నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయేక్కడి నుంచి పో అని చెప్పి పంపించి చేసినటువంటి వాడు చెబుతూ ఇంకో మాట అంటాడు, రా అనే అక్షరం వింటేనే నాకు భయం వేసిందిరా బాబు అన్నాడు. ఇంకా రాముడు పూర్తిగా అనక్కర్లేదట, ఎవరైనా రా అనగానే రాముడు వస్తున్నాడేమని భయపడిందిట. నైషధంలో చెప్తాడు, నలనామ నిస్తృతే అంటాడు. నైషధంలో నల అనే ఎవరికి? దమయంతికి. నల అనే పేరు వింటే దాట ఆనందం కలిగేదట. నల అని ఒక తృణం పేరు, గడ్డి పేరు నల అంటే. గడ్డి పేరు నల అని ఉంది. నలనామ నిస్తృతే అంటాడు అక్కడ నైషధంలో మన శ్రీహర్షుడు. అంటే ఆ పేరు వింటేనే వాడికి ఆనందం కలిగింది నలమహారాజు అని చెప్పి. అంత గొప్పగా ఉన్నటువంటి ఆ రామాయణంలో కాబట్టి రామాయణం మనకి పాదములు లాంటివి. తర్వాత రెండోది హృదయస్థము. హృదయం అంతా భారతము. రహస్యాలన్నీ దాచుకుంటాం మనము, పైకి ఎవరికి చెప్పము. రహస్యాలంటే పైదంతా ఈ ధర్మం అయితే ఇదేమో ధర్మ సూక్ష్మాలు. భారతం అంతా ధర్మ సూక్ష్మాలతో నిండింది. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మానికి ధర్మ సూక్ష్మం చాలా భేదం ఉంది. అదేంటండి ఇలాగా అంటే కుదరదు. ధర్మం ధర్మ సూక్ష్మమే. చిన్న ఉదాహరణ చెబుతా. ఒక తల్లికి 5 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు ఊళ్ళోనే ఉన్నారు. ఒక్క కొడుకు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. వాడు ఆ ఇంటికి రాత్రిపూట ఇంటికి వచ్చాడు, 5వ కొడుకు. వచ్చేటప్పటికి తల్లి అందరికీ వరుసనే భోజనం పెడుతూ ఈ 4 మజ్జిగ పోసింది, వాడికి మటుకు పెరుగుగడ్డ వేసింది ఆ తల్లి ఆ పూట. ఈ మిగతా 4 అన్నదమ్ములు ఏమనరు వాడిని, తమ్ముడికి పెట్టవే అంటారు. మర్నాడు పెడితే వాడి మీద బట్ట లాక్కుంటారు వాళ్ళు. వాడికి ఎందుకు ఎక్కువ పెట్టామంటారు. అంటే ఆ రోజుకి వచ్చినప్పుడు వాడు ఇప్పటిదాకా బయట ఉన్నవాడు వచ్చాడు కాబట్టి వాడికి పెట్టడం ధర్మ సూక్ష్మము. మిగతా వాళ్ళందరికీ మజ్జిగ పెట్టి వాడికి ఒక్కడికి పెరుగు పెడితే ఎవరు మాట్లాడరు ఆ పూటకి. తర్వాత మళ్ళీ వాడందరూ ఒకటైపోయారు. ఇంకా లేదు, ఇంకా పెడితే ఒప్పుకోరు. ఇంకా మళ్ళీ పోట్లాట్లే, కంచంలో లాగేసుకోవటమే. ఇప్పుడు ఆ కర్మ మనకి పట్టదు కదా పాపం. పూర్వకాలం అన్నదమ్ముల కంచం లాక్కు తినేవాళ్ళం. ఇప్పుడు మనకు ఆ కర్మ పట్టిందా? చక్కగా ముష్టెత్తుకున్నట్టుగా బయట అమ్మా అని అలా తిరుగుతూ తింటుంటాం. బఫెల్లో భోజనం అలవాటైపోయింది మనకి కదా. బఫే భోజనం కాదు, బఫెల్లో భోజనం. అలా తిన్న అలవాటైపోయింది మనకేం కర్మ పట్టిపోయింది. అలాగ తినేటువంటిది కనుక అది ధర్మ సూక్ష్మము, భారతము. తర్వాత శిరస్సుగా మారింది భక్తిభావం భాగవతం. మానవుడి శరీరంలో భక్తిభావం భాగవతం కాబట్టి అంత అద్భుతమైనటువంటిది. అంటే శిరస్సు లేకపోతే మానవుడు జీవించలేడు. కాలు పోయినా, చెయ్యి పోయినా, కన్ను పోయినా, చెవి పోయినా జీవిస్తాడు. కానీ శిరస్సు లేకపోతే కాబట్టి ప్రధానమైనటువంటిది భాగవతం అక్కడ పట్టుకెళ్ళాడు. అది 17 పురాణాలు రచించిన తర్వాత కూడా 17 పురాణాలు రచించింది ఎవరండి? వ్యాసుడు అంటాం కాదు. ఒక పురాణం వాళ్ళ నాన్నగారిది, విష్ణు పురాణం పరాశరుడిది. అయినా సరే ఆత్మావై పుత్రనామాసి అంటే తండ్రికి లెక్క చెప్పుకుందాం మనం. 17 రచించిన తర్వాత కూడా ఆయన బాధపడుతూ ఉంటే, వ్యాస మహర్షి నాకేం తోచలేదని బాధపడుతుంటే నారదుని యొక్క సలహాతో విష్ణు యొక్క కీర్తన కీర్తించాడు కాబట్టి, భాగవతం రాశాడు కాబట్టి ఆయన తృప్తి పడ్డాడు. కాబట్టి భారతం కూడా రచించాడు కాబట్టి నేను 18 చెప్పుకోవచ్చు. విష్ణు పురాణం తీసేసిన భారతం ఒకటి ఉంది కాబట్టి 1,25,000 శ్లోకాలు భారతం ఉంది కాబట్టి వ్యాస మహర్షిది 18 పురాణాలు అన్నది మనకు తప్పేం లేదు. కనుక దానికి అష్టాదశ పురాణం అని చెప్పారు కాబట్టి ఇందాక వారు చెప్పారు కదా, అష్టాదశ సంఖ్యకి సరిపోయింది దానికి. కనుక ఆ విధంగా ఈ శరీరంలో పోల్చుకున్నారట. ఇందులో ఒక చిన్న కథ ఏంటంటే, ఒక రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాయంత్రం పూట 5 గంటలు మహారష్గా ఉంటుంది జనాలు, ఖాళీలు ఎక్కడా ఉండవు మనకి. అలాంటి ప్రదేశంలో ఒక ముసలి దంపతులు, ఒక 80-90 సంవత్సరాల ముసలి దంపతులు అక్కడ సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఒక పుస్తకం చదువుకుంటున్నారట. వాళ్ళు చదువుకుంటుంటే అక్కడికి ఒక అప్పుడే పెళ్ళి అయిన వాళ్ళు వచ్చాడు, ఒక దంపతులు. వాళ్ళు వచ్చి హాయిగా సరదాగా వెళ్ళి పక్కన కూర్చున్నారట. పెద్దవాళ్ళని చూస్తే చిన్నపిల్లలు కొంచెం ఎక్కిరించడం, ఏదో ఒక ఎక్కిరించాలి, బుద్ధి పుట్టి కొక్కిర పోయి కేసులో పడతాయి, ఏదో ఒకటి అందాం అనిపిస్తుంది వాడికి. తాతగారు ఏం చదువుతున్నారు? ఏం పుస్తకం అంటే ఇది అన్నారట. నేను రామాయణం రా అన్నట. అందులో ఏముంటుందండి అన్నట్ట. రాముడి చరిత్ర ఉంటుందండి. రాముడు అంటే ఎవరండి? ఏవో చెప్పాట. ఇంతేనా అన్నట్ట. ఆయనకేం అర్థం కాలే వాడికి.
అర్థం కాక ఇంతేనా అని చెప్పి ఈ రామాయణంలో స్పుత్నికుని గురించి ఉంటుందా, కంప్యూటర్ గురించి ఉంటుందా, ఇలాగేమో ప్రశ్నలు వేశాట. అవి ఏమి ఉండవు నాయన అన్నట. నాస్ట్ వేస్ట్ అన్నాడు, వెళ్ళిపోయాడు వాడు. ఈ లోపల రైలు వచ్చేసింది, అందరు రైలు ఎక్కారు. ఈయన వాడికి అందరు ఎక్కారు. కొంతవరం పెడుతున్న రైలు, వీడు గట్టిగా అరిచాడు పిల్లవాడు, ముసలాడు, ఎవరు కుర్రవాడు, రైలు ఆపండు రైలు ఆపండు అన్నట్ట. ఏమిటా రైలు ఎందుకు ఆపాలయ్యా అంటే, నా పెళ్ళాం కనపట్లేదండి అన్నట్ట. ఇందాక నీ పక్కన కూర్చుంది కదయ్యా అంటే, చాలా రష్ అయిపోయిందండి, నా దారి నేను ఎక్కేస్తాను, ఆవిడ ఎక్కుతుంది అనుకున్నానట. ఈ ముసలాయన వచ్చి, రామాయణంలో రాముడు ముందు తన భార్య సీతాదేవిని పడవ మీద ఎక్కించి తర్వాత ఆయన ఎక్కాడయ్యా, నాకు అది గుర్తుంది. నేను నా భార్యని ముందు రైలు ఎక్కించి నేను ఎక్కాను, నువ్వు రామాయణం చదవలేదు కాబట్టి నువ్వు నీ భార్యను ఎక్కించలేకపోయావు, నువ్వు అక్కడ వదిలేసి వచ్చావు అని చెప్పి అన్నట్ట. అంటే అంత అద్భుతమైనటువంటి విశేషాలతో కూడినటువంటిది మనకి రామాయణం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చిన్న విషయాలైనా అసలు విషయం ఏంటంటే రామాయణం మనకు చాలా అవసరమైనటువంటిది. ఆ రామాయణాన్ని ఆధారంగా చేసుకునే కాళిదాస మహాకవి అద్భుతమైన కావ్యాన్ని రచించాడు మనకి. రఘువంశ కావ్యాన్ని మంద కవ్యశ ప్రార్థీ గమిష్యామ్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలేలో వాదుద్బాహురివ వామన అని చెప్పని తనను తాను తగ్గించుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన కావ్యాన్ని మనకి రఘువంశం పేరుతో అందించాడు. రఘువంశం పేరుతో ఇదే కాకుండా మహాకవి కాళిదాస్ గారి గురించి ఇందాక మీరు చెప్పినట్టుగా అద్భుతమైన విశేషాలు మనకు చాలా విషయాలు, అందులో ఒకటి రెండు చమత్కార శ్లోకాలు చెప్పుకుని మనం ఇంకా విషయంలోకి వెళదాం మనము. ఎందుకంటే 7:30 అయిపోతుంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కొంచెం పడాలి. ఒక ఆయన భోజమహారాజు గారికి కాళిదాసు గారికి ఒక వయస్సు వాళ్ళు కాదు, ఒక సభ వాళ్ళు కాదు. కాళిదాసు గారు ఉన్నటువంటిది విక్రమార్కనే కాదు ఆస్థానం. ధన్వంతరిక్షపణ కామల సింహ శంకు వేతాళ భట్ట ఘట గర్పర కాళిదాసా ఖ్యాతో వరాహమీరో నృపతే సభాయాం రత్నాని వైవర రుచిర్నవ విక్రమస్య అని మొత్తం 9 మంది ఉన్నారు విక్రమార్క ఆస్థానంలో. అందులో వాడు కాళిదాసు గారు. కానీ ఆంధ్రదేశంలో ఏమైందంటే కాళిదాసు గారికి భోజమహారాజు కలిపేసేసి పుస్తకాలు వచ్చినాయి, చాలా చిన్నప్పుడు చదివాను. భోజ కాళిదాసు కథలు అని చిన్న పుస్తకాలు వచ్చినాయి. ఆ కథల్లోది ఒక కథ మనకేంటంటే చెబుతున్నప్పుడు భోజమహారాజు గారి దగ్గరికి వచ్చి ఎవరొక సమస్య ఇచ్చారట కాళిదాసు గారికి. టం టం టటం టం టటం టటం టా అని సమస్య ఇచ్చారట. శబ్దం ఏంటిది అంటే అప్పుడు చెప్పాడు కాళిదాసు గారు, చెప్పండి. రాజ్యాభిషేకే మద విహ్వలాయా హస్తచ్యుతో హేమఘటో యువత్యః పాషాణఘాతేన కరోతి శబ్దం టం టం టటం టం టటం టటం టా. మహారాజు గారికి రాజ్యాభిషేకం చేస్తుంటే ఆ చేసేటువంటి యువతులు అందమైన స్త్రీలందరూ కూడా బంగారు కడవలతో వారికి అభిషేకం జలం పోస్తుంటే ఒక ఆవిడ మహారాజు గారి అందాన్ని చూసుకుంటూ మైమరిచిపోతే ఆవిడ చేతిలోంచి బంగారు ఆ కడవ జారిపోతే మహారాజు గారు కూర్చున్నట్టు ఆ పైనుంచి సింహాసనం మెట్ల మీద పడి టమ్ శబ్దం వచ్చి టా 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 టమ్ 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 అని జారిపోయింది అని చెప్పి కాళిదాసు గారు పూర్తి చేశారని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తారు. అలాగే బీబీ 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 అని కూడా చెప్పుకుంటూ వస్తే మధ్యాహ్నకాలే మలినాంబరాణం ప్రక్షాళనార్థం రజగక్కరాభ్యాం పాషాణఘాతేన కరోతి శబ్దం బీబీ 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 అని సాకలి వాళ్ళు మధ్యాహ్నం పూట బట్టలు ఉతికే సమయంలో ఈ బట్టలు ఉతుకుతూ ఆ శ్రమ పోయేందుకు వరకుగా మన వాళ్ళు చూడండి రోకలు దంచుతున్నప్పుడు ఇస్సో అంటుంటారు కాబట్టి అలాగా బీ 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 అన్నారట. ఆ బీని చక్కగా చమత్కారంగా ఒక వర్ణంలో క్రమంలో పెట్టుకొని ఒక వృత్తాకారంలో పెట్టుకొని అద్భుతంగా కాళిదాసు చెప్పారని చెప్పి ఒక చమత్కార శ్లోకాలు మనకు కనపడుతుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే కాళిదాసు గారు ఏమిటి ప్రధానంగా లెక్కేసుకుంటే 7 కావ్యాలు రచించాడు. అందులో దృశ్యకావ్యాలు, శ్రవ్యకావ్యాలు ఉన్నాయి. దృశ్యకావ్యం అంటే నాటకం రూపంలో, శ్రవ్యకావ్యాలు అంటేనేమో వినేటువంటివి. శ్రవ్యకావ్యాలుగా రఘువంశము, కుమార సంభవము, మేఘదూతము, ఋతు సంహారం పెట్టారు. దృశ్యకావ్యాలుగా అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్ని మిత్రము, విక్రమోర్వశీయం అని 3 కావ్యాలు పెట్టారు. మొత్తం 7 కావ్యాలుగా చెప్పుకుంటూ వస్తాం. ఇంకా ఏవో చాలా ఉన్నాయంటారు, అవన్నీ మనకు తెలియకపోయినా ఇది ప్రధానంగా చెప్పుకున్న ఒకటైనా చాలు, పసముత్యం ఒకటి చాలు అని చెప్పి ఒక శ్లోకం చెప్పినా అద్భుతం. ఎందుకంటే రసగంగాధరం చెప్పేప్పుడు రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నాడు. కావ్యం అంటే ఏమిటయ్యా అంటే అవి కావ్యమా ఇవి కావ్యమా ఎన్ని శ్లోకాలు రాస్తే కావ్యం అడగలేదు. ఒక్క చిన్న శబ్దమే కావ్యము, అది కూడా రమణీయమైన అర్థాన్ని చెప్పేటటువంటి శబ్దమే కావ్యము. రమణీయం అంటే ఏమిటయ్యా అంటే రమణీయతాచ లోకోత్తర ఆహ్లాద జనక జ్ఞానగోచరత. లోకోత్తరత్వం అంటే లోకోత్తరత్వంచ ఆహ్లాదగత చమత్కారత్వ అపరపర్యాయ అనుభవసాక్షిక జాతి విశేష. కనుక ఇత్తంచ చమత్కారజనక భావనా విషయ అర్థ ప్రతిపాదక శబ్దత్వం యత్ ప్రతిపాదితార్థ విషయక భావనాత్వం చమత్కారజనకతావచ్ఛేదకం తత్వం అని చెప్పి రసగంగాధరక జగన్నాథ పండితరాయలు కావ్యం గురించి అద్భుతంగా నిర్వచనం చెప్పాడు. కనుక ఒక అక్షరం చెప్పినా గొప్పదే. ఇవాళ మనం చెప్పుకునే విశేషాల్లో ఒక 4-5 విశేషాలు చూద్దాం. మొట్టమొదటిగా ఈ సమాజం క్షేమంగా ఉండాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభించుకోవాలి మనము? స్త్రీ విద్యలతో ప్రారంభించాలి. ప్రధానంగా ఇంటికి
కుటుంబానికి సమాజానికి ముఖ్యమైనటువంటి స్త్రీ. కనుక కాళిదాస్ గారు ఏమని చెప్పారు? సృష్టి రాజ్యే వధాతు అని ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించినా కూడాను సృష్టి రాజ్యే వధాతు, ధాతు బ్రహ్మదేవుని యొక్క ఆద్య సృష్టి, మొట్టమొదటి సృష్టియే గొప్పది అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఆ విధంగా భారత మాత అంటే మన స్త్రీని అంత మహిళను గొప్పగా చూపించిన వ్యక్తి కాళిదాస్ గారు. తన కావ్యాల్లో కూడా ఎక్కడా కూడా స్త్రీని అవమానం చేయలేదు ఆయన. ఇంకా ఎటువంటి వాళ్ళు ఆ స్త్రీలందరూ ఆయన యొక్క స్త్రీలు ఉత్తి అనభిజ్ఞులు, తెలియలేని వాళ్ళకి అమాయకులు అంటాడు ఒక చోట. అమాయకులు అయినప్పటికీ కూడా అవసరం వస్తే వాళ్ళు మించిన వాళ్ళు లేరంటాడు. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల అంటుంది, శకుంతల లాంటి ఒక అమాయకురాలు అడవిలో పెరిగింది. మున్యాశ్రమంలో ఉండేటువంటి ఆవిడ కోపం వచ్చి మహారాజు గారు తప్పు మాట్లాడుతున్నాడు. అనార్య ధర్మ కంచుక ప్రవేశన తృణచ్ఛన్న కూపోపమస్య అంటుంది. దుర్మార్గుడా, ఆర్యుడు అంటే పూజ్యుడు, అనార్య అంటే పూజ్యం లేనివాడా, పూజంప తగనివాడా, ధర్మం అనే కంచుకాన్ని వేసుకున్నావు నువ్వు. కంచుకం అంటే చొక్క, ధర్మం అనే కంచుకాన్ని వేసుకుని తృణచ్ఛన్న కూపోపమహ. ఒక పెద్ద బావులు అరణ్యాల్లో ఏం చేస్తారు? బావులు తవ్వుతూ ఉంటారు. నీళ్లు లేని బావులే ఉత్తివి, పైన లోపలంతా గడ్డి పెట్టి పైన గడ్డి వేస్తారు. దాని మీదకి జంతువు రాగానే కింద పడిపోతుంటుంది, దాన్ని పట్టుకుంటారు అన్నమాట. తృణచ్ఛన్న కూపోపమహ అంటారు, పట్టిస్తాడు కాళిదాసు గారు. అవసరం వస్తే నిలబెట్టి ఎదిరించి మాట్లాడగలిగిన శక్తి కలిగినటువంటి స్త్రీగా చూపించాడు కాళిదాసు గారు. కాబట్టి అటువంటి స్త్రీకి విద్య ప్రధానము, స్త్రీకి విద్య అవసరము అనే విశేషాన్ని కాళిదాసు గారు మనకి చక్కగా నిరూపించుకొచ్చాడు. రఘువంశంలో కూడా మనం చెప్పుకుంటే ఆ ఇందుమతి మరణించిన తర్వాత రఘుమహారాజు గారు బాధపడతాడు. గృహిణీ సత్యవ వ్యథస్థఖా ప్రియ శిష్యా లలితే కళావిధౌ కరుణా విముఖేన మృత్యునా హరతా త్వాం వద కిం న మే హృతం. అలాంటి దాన్ని ఎత్తుకుపోయావు నువ్వు బ్రహ్మదేవరా, ఎవరు యముడా, నాకు ఇంక ఏం తీసుకెళ్ళలేదే నువ్వు, మొత్తం పట్టుకొని చెప్తే ప్రియ శిష్య లలితే కళావిధౌ, ప్రియ శిష్య లలితే కళావిధౌ, లలితే కళావిధౌ ప్రియ శిష్య, లలితమైనటువంటి కళావిధులయందు ప్రియ శిష్యురాలు. అంటే భర్తే ఆవిడకి నేర్పుకునేవాడు. ఇంతకుముందు కూడా ఆవిడ నేర్చుకుంది. ఆవిడ మనకి పెద్దనగారు చెప్పారు కదా, ముజతలు నేర్పగరాని విద్య కలదే ముద్దార నేర్పించని చెప్పినట్టుగానే అలాగ ముద్దార నేర్పించిన వాడు అంతకుముందు కూడా నేర్చుకునే ఉండేవాళ్ళు వాళ్ళందరూ. కాబట్టి విద్యలు బాగా ఆడవాళ్ళు కూడా స్త్రీలు కూడా చక్కని విద్య నేర్చుకునేవాళ్ళు అనేటువంటి దానికి కాళిదాసు గారి కావ్యాల్లో మనకు చక్కగా కనపడుతుంటుంది. అంతేకాకుండా ఆయన చెప్పిన దాంట్లో కూడా అభిజ్ఞాన శాకుంతలంలో 4వ అంకంలోకి వచ్చేటప్పటికల్లా శకుంతలకి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వనదేవతలు కొన్ని ఆభరణాలు ఇస్తాయట. అద్భుతమైన వర్ణన అది ఉంది, పురాణాల్లో ఉన్న ఇప్పటికీ ఉన్నవి. మనం ఏదో పిచ్చి మాట అనుకుంటుంటాం. కొన్ని చెట్లు క్షౌమం కేనచిదిందు పాండు తరుణ మాంగళ్యమావిష్కృతం, ఒక చెట్టు మాంగళ్యం ఇస్తుందిట. క్షౌమం ఒక పట్టుపట్టించిందిట ఒక చెట్టు. నిశ్చ్యూతశ్చరణోపభోగ సులభో లాక్షారసకేనచిత్, కాళకి రాసుకుంటామే రత్తుకు రసం, అది ఒక చెట్టు ఇచ్చిందిట. అన్యేభ్యో వనదేవతా కరతలై రాపర్వ భావోత్థితై దత్తాన్యాభరణాన్ని, ఒక చెట్టు ఒక ఆభరణాలు ఇచ్చిందిట శకుంతలకి. ఎందుకని? ఆ చెట్లు చెప్పాడు కదా వనదేవతలు అన్నాడు అక్కడ. కాబట్టి అవన్నీ చెట్లు ఆభరణాలు ఇస్తే ఆభరణాలు ఎలా అలంకరించుకోవాలి? అరణ్యంలో ఉండి తాపసులుగా ఉండే వాళ్ళకి తెలుస్తాయా? పట్టణాల్లో ఉండేవాళ్ళు మహారాజు దగ్గర ఉండేవాళ్ళకైతే ఏ ఆభరణం ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తాయి, వాళ్ళకేం తెలియవు. మరి ఎలాగ అలంకరించడం? ఆవిడికి అనసూయ ప్రేమతో మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఈ ఆభరణాలు ఏ ఆభరణం ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియదు. మనకి ఇవి ఏ ఆభరణాలు మనం ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియదే. ఎలాగా అంటే చిత్రకర్మలు చూసాం కదా మనం, బొమ్మలు వేయడం ఉంది కదా, బొమ్మలు వేస్తున్నారు కదా, ఆ బొమ్మలు మనం నేర్చుకున్నాం కదా, ఆ బొమ్మల్లో రకరకాల ఆభరణాలు ఉన్నాయి కదా, ఏ ఆభరణం అక్కడ పెట్టాలని తెలుసు కదా, దాని ప్రకారంగా శకుంతల అలంకరిస్తానంటుంది ఆ ప్రియంపద. అంటే చిత్రకర్మ జ్ఞానం వాళ్ళకి స్త్రీకి చూపించాడు. అరణ్యంలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కడ తాపసుల ఇళ్లలో పెరిగే వాళ్ళకు కూడా చిత్రకర్మలు నేర్పడం అంటే అది కూడా ఒక కళ. చతుషష్ఠి కళలలో 64 కళలలో చతుషష్ఠి కళలు అంటే ఏం రాస్తామండి? చ తాకుమిస్తే సు, చతు, షా కింద షా, చతుష, తర్వాత ఏం రాయాలండి? షష్ఠి కదా, ఠా పెడదామా? చతుషష్ఠి, షా కింద ఠా పెడదామా? ఒత్తుట 0 పెడతాం, ఠా పెడితే 6 అయిపోతాయి. 0 సంస్కృతం గొప్పతనం చమత్కారం అది. షష్ఠి అంటే 6, షష్ఠి అంటే 60. ఆ పొట్టలో చుక్క పెడితే ఇక్కడ 0 పోతుంది, 60లో 0 పోతుంది. పొట్టలో చుక్క లేకపోతే ఠాకి 60కి 0 వచ్చేస్తుంది. షష్ఠి అంటే 60. సామాన్యంగా షష్ఠి పూర్తికి మనం పాపం జాగ్రత్తగా రాస్తారు. మనం జాగ్రత్తగా రాసినా కూడా పేపర్ ప్రింట్ చేసిన ప్రింటింగ్ ఫస్ట్ వాడు ఒప్పుకోడు. వాడు
ప్రింటింగ్ ప్రెస్ వాడు ఒప్పుకోడు, షష్ఠి రాయాల్సిందేనండి అంటాడు. మనం కాదురా అంటే ఒప్పుకోడు. ఇలాంటి బోల్డ్ రాశానండి అంటాడు వాడు. ఇలాంటి బోల్డ్ రాశానని వేశాను ప్రింటింగ్ చేశానని అంటాడు. పుస్తకాలు ప్రింట్ చేసేటప్పుడు శుభలేఖల్లో ఆధ్వర్యవము అని రాస్తుంటాను నేను. అందరూ మామూలుగా ఆధ్వర్యంలో పెడుతుంటారు. మధ్యలో వా పెట్టాలి. వా పెట్టకపోతే ఆ తప్పు అర్థం మారిపోతుంది. వాడికి ఇస్తే తప్పండి ఇది ఎవరు చెప్పాడు మీకు అంటాడు నా ముందే వాడు. నేను సంస్కృత మాస్టర్ తెలియదు పండి నేను బోల్డ్ వేశాను అంటాడు వాడు. ఆధ్వర్యవం కాదండి ఆధ్వర్యమే, సున్నా లేదండి అంటాడు వాడు. పక్కన వా లేదంటాడు. అలాగా కొన్ని తప్పులు మనం తెలియకుండా మనం చేస్తుంటాం. తెలిసి కొందరు వాళ్ళకి మనం చేయాల్సి వస్తుంది తప్పి పోతుంటాయి. గౌరవనీయులు పదం తప్పు కాదు, మరి వాక్యాలు తాళ తప్పు, పొరపాటు తప్పు. గౌరవనీయులు అనకూడదు, గౌరవీయులు అన్నా ఇంకేదో అనుకోవాలి. కానీ అనేస్తుంటాం మనం. అంతేకాదు ఒక్కొక్క ఏకైక పుత్రుడు శుభలేఖలు బోర్డు ఉన్నాయి. నా ఏకైక కుమారుడికి, నా ఏకైక కుమార్తెకు అండి. ఏకైక అంటే ఏక ప్లస్ ఏక, ఒక పిల్లల, ఒక కూతురా నీకు? ఒక కూతురా? ఒక కూతురే కదా ఆవిడ. ఆ మాట ఒక్కని రాయకర్లా కూతురు సరిపోతుంది. ఒక్కొక్క అంటే తప్పు అర్థం వస్తుంది. చెప్పాడు కాళిదాసు చెప్పారు. ఏకైకమత్ర దివసే మదీయం నామాంగులింగణయ అంటాడు కాళిదాసు గారు. దుష్యంతుడు శకుంతలకు ఉంగరం ఇచ్చి ఎప్పట్లోకి వస్తావయ్యా నువ్వంటే ఉంగరం తీసి ఇచ్చి దీని మీద పేరుంది, దుష్యంత అనే పేరుంది, రోజుకోడు చొప్పున ఏకైకం, రోజుకోడు చొప్పున అక్షరం తరిస్తూ ఉంటే అయ్యో లోపల వస్తాను అన్నాడు ఆయన. ఏకైకమత్ర దివసే మదీయం నామాంగులింగణయ అంటాడు. అంటే ఒక్కొక్కటి అర్థం. కానీ ఏకైక అంటే మనం ఏం చేస్తున్నాం? ఏ భావన రాస్తున్నాము? ఒకే ఒక్క భావన రాస్తున్నాం. చాలా పొరపాటు రాయకూడదు. కుమారుడు రాయండి చక్క, మా కుమారుడు, నా కుమార్తె, అంతే. కనుక అలాంటివన్నీ మనకు వస్తుంటాయి, దీంట్లో చేరుతున్నాయి. ఇక్కడ మనకేం చెప్పాము? చతుషష్ఠి కళలు. కాబట్టి ఆ 64 కళలు కూడా స్త్రీలకు నేర్చుకునేవాళ్ళు అనేటువంటి చెప్పడానికి కాళిదాసు గారి కావ్యాల్లో మనకు స్పష్టంగా అన్ని చోట్ల మనకు కనపడుతూనే ఉంటాయి అవి. కాబట్టి చతుషష్ఠి కళలు అంటే విద్య నేర్చుకునేటువంటి స్త్రీ సమాజానికి అవసరము. దీని మూలంగా సమాజం అందరూ హాయిగా సుఖంగా ఉంటారు అనేటువంటిది ఒకటి. అక్కడ మళ్ళీ కాళిదాసు గారు ఒక చోట అంటాడు, అశిక్షిత స్త్రీణాం అశిక్షిత పటుత్వం అమానుషి సందృశ్యతే కిముత వాక్ ప్రతిబోధవత్య ప్రాగ్ అంతరిక్ష గమనాత్ సమపత్యజాతం అన్యైర్ద్విజై పరభృతా కలు పోషయంతి అని అద్భుతంగా చెప్తాడు. అక్కడ చాలా గొప్ప శ్లోకం చెప్తాడు. శకుంతల గురించి మాట్లాడినప్పుడు ఆశ్రమం అక్కడ 5వ మహారాజు గారి దగ్గర సభలో స్త్రీలకి నేర్పకుండానే మంచి చాకచక్యం ఉంటుంది, నేర్పితే ఇంకా ఎంత ఉంటుందో అని చెప్పుకొని వచ్చి ఈ కోకిల ఏం చేస్తుందట? ప్రాగ్ అంతరిక్ష గమనాత్ ఆకాశం మీద ఎగరగానికి ముందు కోకిల తన గుడ్డు తీసుకెళ్ళిపోయి కాకుల గుడ్లో పెట్టేస్తుందట. కోకిలకి పొదగడం చేత కాదు, గుడ్డు పెట్టడం చేత కోకిలకి. అందుకని దాన్ని పరభృతము అన్నాం. ఇతరుల చేత పెంచబడుతుంది కాబట్టి. కోకిల ఏం చేస్తుందంటే తన గుడ్డు తీసుకెళ్ళిపోయి కాకి యొక్క గుడ్లో పెడుతుందట. కాకి తన ఈ గుడ్లతో పాటు దీన్ని కూడా పొదిగేస్తుంది. నేను నిన్న 5 కదా నేను కన్నా ప్రసవించింది, 6 ఉన్నాయి, మళ్ళీ వచ్చిందే మళ్ళీ అనుకుంటుందట. ఈ 6టిని కూడాను ఈ కాకే దాన్ని గుడ్డు నెల పిల్ల చేస్తుంది. మిగతా అన్ని కాకులు కూడా పుట్టంగానే కా అరుస్తుంటాయి, కాకిలాగా అరుస్తుంటాయి అవన్నీ. ఈ కోకిల పిల్ల అరవదట, నోరు మూసి కూర్చుంటుందట. కూర్చుంటే ఈ తల్లి అనుకుంటుందట, పాపం అది ఉత్తి నోరు లేనిది ఆ జంతువు, అది పాపం ఇది ఈ అన్ని పిల్లల్లో ఈ పిల్ల ఈ నోరు లేని దీన్ని కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటుందట. బాగా తినవమ్మా అని చెప్పి ఇది బాగా తిని బాగా కాళ్ళ రెక్కల్లో బలం వచ్చేదాకా నోరెత్తదట. రెక్కల్లో బాగా బలం వచ్చిన తర్వాత ఒక్కసారి కూ అని చెప్పి లేచిపోతుందట. అప్పుడు చూస్తుండే కా ఎవతివే నువ్వు, కా అంటే ఎవతే, కా ఎవతువు నువ్వు వెంట పడుతుంటే కాకి, కోకిల వెంట పడుతుంది. అందుకనే కోకి పేరు కాకి అని వచ్చిందిట. కా ఉంటుంది కాబట్టి కాకి అయింది కోకిల. ఎవరు? కాకి. అందుకని కోకి ఎక్కడ చూసింది? కోకిలని ఎక్కడైనా సరే కాకులు వెంటబడుతూ ఉంటాయి. కనుక వీడేమన్నాడు కాళిదాసు ఏం చెప్పాడు? ప్రాగ్ అంతరిక్ష గమనాత్ ఆకాశం మీద ఎగరడానికి ముందే కోకిలలు తమ పిల్లల్ని వేరే వాళ్ళ చేత పెంచుతుంటాయి కదా. ఆ ఉదాహరణ కాళిదాసు గారు ఉపమాలంకారం గొప్పవాడని చెప్పడానికి ఉపమా కాళిదాసు అద్భుతమైన ఉదాహరణ ఇది. ఆ ఉదాహరణ చెప్పి శకుంతల ఈ పిల్లవాడు నీ పిల్లవాడు అంటే గర్భంతో ఉందా ఆవిడ, ఈ పుట్టబోయే పిల్లవాడు నీ పిల్లవాడు అని చెప్పడానికి కోసంగా దీనికి దాని కనెక్షన్ పెట్టి అద్భుతంగా వర్ణించాడు. ఎవడు సామాన్య కవి ఇలాంటి ఉదాహరణ చెప్పలేడు. సామాన్య కవి ఇక్కడ కూడా శకుంతల వచ్చి ఈ పిల్లవాడు నీ పుట్టబోయేవాడు నీ కొడుకు అని చెబుతోంది. ఇక్కడ అంటే భరిస్తుంది, ఇక్కడ చూపిస్తోంది. అక్కడ కోకిల తన పిల్లని కాకి చేత పోటీపడుతుంది. దానికి దీనికి ఉదాహరణ చూపించి అద్భుతంగా వర్ణించాడు. అంటే నేర్పకుండానే వాళ్ళకు మంచి శక్తివంతులు, నేర్పితే ఇంకెలా ఉంటుందో అని చెప్పంటాడు. అంటే స్త్రీ విద్య నేర్చుకునేది అప్పట్లోనూ. కనుక కాళిదాసు గారి రచనల్లో కూడాను మంచి సమాజం సమానంగా ఉండాలంటే స్త్రీ విద్య అవసరమైనటువంటిది ప్రధానంగా చూపించుకొచ్చాడు.
రెండో విషయంకి వస్తే ఆర్థిక స్వాతంత్రం, ధనం విషయం గురించి ఆలోచిద్దాం. సమాజంలో వీళ్ళందరూ ఏం చేస్తారు? కమ్యూనిస్టులు వీళ్ళందరూ సోషలిజం అంటారు. కమ్యూనిస్టులు అంటే ఏంటి? కమ్యూనిజం వాడికి 100 ఎకరాలు వాడుకున్నాయి, వీడికి ఎకరం ఉంది, ఏం చేయమంటారు? అని దింపేసి వాడికి లాగేసి వీడికి ఇచ్చేయమంటారు. అది కమ్యూనిజం అంటారు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. వీడిని పెంచరు. గమ్మత్ చూడండి, వీడిని పెంచితే తక్కువ ఉన్నవాడిని వాడికి అభివృద్ధి చేయమండి, వాడితో కమ్ముతూ ఉంటాడు. అలా కాదట, వాడిది లాగేసి వీడికి ఇచ్చేయాలట. అది ప్రత్యేకత కమ్యూనిస్టులది. అది సమాజం అంటారు వాళ్ళు. దానికి కాళిదాస్ గారు చెప్పారు, ఆపన్నార్తి ప్రశమన ఫలా సంపదోహ్యుత్తమానాం. ఉత్తముల యొక్క సంపదలు దేనికోసం ఉపయోగించాలి అంటే ఆపదలలో బాధపడే వాళ్ళని బాధ తగ్గించేందుకోసం మాత్రమే ఉపయోగించాలి. ప్రశమన ఫలాహ, ఆ పదప్రయోగం వినండి జాగ్రత్తగా. ఆపన్నార్తి ప్రశమన ఫలాహ సంపద. ఆపదలలో బాధపడే వాళ్ళ యొక్క బాధలను పూర్తి చేయటమే ఫలముగా కలిగినవి. ఏమిటవి? ఉత్తమానాం సంపద. ఉత్తముల యొక్క సంపదలన్నీ కూడాను వాళ్ళ దానికోసమే ఉండాలి తప్పించి దాన్ని అనుభవించాలి అనే ఉద్దేశించత కాదు అని అద్భుతంగా చెప్పినటువంటి ఇది ఒక వేరే ఎటువంటి సోషలిజం వీటిలో కూడా చెప్పే మాట కాదు. అంత గొప్పనైన పదం కాళిదాసు గారు ప్రత్యేకంగా మనకి రఘువంశం ద్వారా, మనకి అభిజ్ఞానం కాదు, మా మేఘ సందేశం ద్వారా చూపించాడు. ఆపన్నార్తి ప్రశమన ఫలా సంపదోహ్యుత్తమానాం అని చెప్పుకుంటూ వచ్చాడు. చాలా ఇది ఒక మనకి సమాజ స్థాపనకు చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత మహారాజులు కూడా ఎలా ఉండాలని చెప్పుకుంటూ వచ్చాడంటే, మహారాజులు కూడా సమాజం యొక్క డబ్బులు తినేయడం చేస్తున్నారు. ఇప్పుడు దేవాలయాల డబ్బులే తినేస్తున్నారు పూర్తిగా. ఒక్కొక్కరు దానికి సుప్రీంకోర్టులో ముట్టగా పడుతోంది, అయినా పట్టించుకోవట్లేదు. హైకోర్టు చెబుతున్నాయి, అయినా పట్టించుకోవట్లేదు. ఇష్టం వచ్చిన వాడేసుకున్న సుప్రీం దేవాలయాల డబ్బులు. ఆయన ఏం చెప్పాడు? ఒక వ్యాపారికి, అభిజ్ఞాన శాకుంతలం చెప్పుకోండి, ఒక వ్యాపారికి ఆయన మరణిస్తే ఆయనకు సంతానం లేదు కాబట్టి ఆయన యొక్క ధనమంతా కూడాను ఎవరికి చెందాలి? మహారాజుకి చెందాలి అంటాడు పురోహితుడు. వర్తమానం పంపించాడు మంత్రి గారు. అయ్యా మహారాజా, ఒక వ్యాపారి ఉన్నాడు, సార్థబాహుడు అంటే వ్యాపారి. సార్థబాహుడికి సంతానం లేకపోవడం చేత ఈ ఆస్తి అంతా కూడాను మహారాజుకే చెందుతుంది. దీన్ని మీరు అనేస్తే దానికి ప్రకటన చేయించేస్తాను అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అలా కాదని, తప్పది. బాగా డబ్బున్నవాడు కాబట్టి, ధనవంతుడు కాబట్టి ఎంతోమంది భార్యలు ఉండొచ్చు. ఆ భార్యల్లో ఏ భార్య అయినా సరే గర్భంతో ఉందేమో గ్రహించండి, చూడండి, గర్భిణీ మొత్తం చూడండి. ఆవిడ ఉంటే ఇదంతా వాడికి అప్పచెప్పండి పట్టుకుపోయి. అంటే మనది కాని దాన్ని కూడా లాక్కునే రాజులు ఉన్నప్పుడు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు, రాజులు మంది కాని లాగేసుకుంటున్నారు. చేతికి వచ్చిన దాన్ని కూడా ఆయన కాదనేసి ఆవిడ గొప్ప చెప్పండి. ఇది అదే పిత్రియం అంటాడు. పిత్రం ధర్మం అని చెప్పుకుంటూ వస్తాడు అక్కడది. ఆ విధంగా దాన్ని పూర్తి చేయండి అని చెప్పంటూ ఇంకో మాట చెప్తాడు. ఏన వియుజ్యంతే ప్రజాస్వాయవాన్. ఎవరికైతే సంతానం లేరో వాళ్ళందరికీ దుష్యంత ఇది గుష్యతాం. నేనే తండ్రి నేనే కుమారుడు అని చెప్పమంటాడు. అటువంటి సంతానం లేని పిల్లలు వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకి నేనే కుమారుడిని వాళ్ళకి అని చెప్పినటువంటి ఒక అద్భుతమైన విశేషాన్ని మనకి కాళిదాసు గారు రాజు ద్వారా అందించారు. రాజు అలా ఉంటే అదే చెప్తాడు, ప్రవర్తతాం ప్రకృతిహితాయ పార్థివ. మంగళ శ్లోకం చెప్పిన దానికి ప్రవర్తతాం ప్రకృతిహితాయ పార్థివ. సమాజం అంతా క్షేమంగా ఉండేందుకు కొరకు రాజు ప్రవర్తించాలి. ఇప్పుడు ఉన్నటువంటి రాజులు మన ప్రభుత్వంలో కూడా వాళ్ళ క్షేమంగానే ప్రవర్తిస్తున్నారు, సమాజం పక్కన పెట్టేసి. అలా కాకుండా ప్రవర్తతాం ప్రకృతిహితాయ పార్థివ అని చెప్పినట్టుగా అటువంటిది రాజు ఉన్నప్పుడు సమాజం అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. తర్వాత ధర్మ విశేషాలకు వచ్చినప్పుడు కూడాను మహారాజు గారికి అధర్మం చేసినట్టయితే సమాజం అంతా విచ్ఛిన్నమైపోతుంది. ఎందుకని? యథా రాజా తథా ప్రజ అనుకుంటున్నాం మనం కదా. యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా చెప్తాడో అందరూ కూడా అదే ఆచరిస్తుంటారు కదా. కనుక మహారాజు ధర్మం తప్పితే అందరూ ధర్మం తప్పుతారు. ఎలాగా అంటే శకుంతల విషయం చెప్తాడనమాట. కుందమంతస్తుషారం నచగలు పరిభోక్తం నైవశక్నోమి హాతం అంటాడు శకుంతల విషయంలో. శకుంతల వచ్చినప్పుడు ఈవిడ శకుంతలని బట్టి దారత్యాగి భవామ్యాహో పరస్త్రీ స్పర్శపాంసల. అది ఆవిడ శకుంతల ఏం చెప్పింది? నేను నీ భార్యని, నన్ను స్వీకరించు అని చెప్పింది. ఆవిడ చెప్పడం కాకుండా కణ్వ మహర్షి పంపించాడు వర్తమానం. గౌతము చెప్పింది, ఋషీశ్వరులతో చెప్పారు. ఇంతమంది చెప్పినా మహారాజు గుర్తు రావట్లేదు దేనికి. అప్పుడు అంటాడు, మనసులో ఉంటాడు, ఈవిడ చక్కగా అందంగా అద్భుతంగా చాలా సౌందర్యవతి ఉంది, ఈవిడ పెళ్లి చేసుకోవచ్చు కదా ఈవిడ. వాడంతా చెప్తున్నారు కదా వచ్చి. ఋషీశ్వరుడు చెప్పి మహానుభావుడు కణ్వ మహర్షి అంటే చాలా గొప్పవాడు.
ఆ మహాను చెప్పిన తర్వాత నేను రా అని తీసుకుని సరిపోయేది కదా. తీసుకుంటే ఆవిడ కనుక వేరే వాళ్ళ భార్య అయితే పరస్త్రీ స్పర్శపాంసుల, ఇతరుల యొక్క స్త్రీని ముట్టుకుంటే చాలది దుర్మార్గుడైపోతాడు, వాడు పాపిష్టివాడు. ధృతరాష్ట్రుడు ప్రశ్న వేశాట సంజయుని విదురుడిని పిలిచి, ఓ విదురా, నాకు నిద్ర పట్టట్లేదయ్యా అన్నట్ట. కారణం ఏమిటి అన్నట్ట. ఆయన 3 కారణాలు చెప్పాట. 3 కారణాలు ఏదైనా ఉండొచ్చు అని చెప్పాట. మొదటి కారణం ఏంటంటే ఎదుటివాడి యొక్క భార్యని అపహరించితే నిద్ర పట్టదు, వీడికి నిద్ర పట్టదు అన్నట్ట. వాడి భార్యను అపహరిస్తే నిద్ర పట్టదు, నీకు అవకాశం లేదు, తీసి పక్కన పెడతాం, తీసేయి, నువ్వు ఎదుటి వారి భార్యను అపహరించే ప్రసక్తి అక్కడ లేదు. రెండోది, ఎదుటి వాళ్ళ ధనం లాక్కుంటే నిద్ర పట్టదు నీకు, కాబట్టి నీ తమ్ముడి యొక్క పిల్లల కొడుకుని ధనం లాక్కున్నావు కాబట్టి నేను నిద్ర పట్టలేదు నీకు అన్నట్ట. కాబట్టి నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఇవి. కనుక ఇక్కడేం చెప్పాడు, అది దారత్యాగి భవామ్యాహో. ఒకవేళ కనుక ఆవిడని వదిలేస్తే, తీసుకోకపోతే, నిజంగా నా భార్య అయితే ఆవిడ చెప్పిన మాటల ప్రకారంగా అంటాడు, ఈవిడ మాటలు చూస్తుంటే ఈవిడ అక్కడ అబద్ధం చెప్పాడు కనపట్లేదే, ఆ మాటల్లో నిజం కనపడుతోంది అనుకుంటాడు ఆయన. అలాగా ఆవిడని వదిలేసినట్టయితే, తీసుకోకపోతే, సొంత భార్యని వదిలేస్తే ఎంత పాపం, ఆ పాపాన్ని చుట్టుకుంటాను. లేదు ఆవిడని స్వీకరించానా, నా భార్య కాకపోతే, ఇంతమంది చెప్పారు కాబట్టి స్వీకరించానా, ఇతరుల యొక్క భార్యను స్వీకరించినటువంటి ఒక ఇదే ఇబ్బంది, కానీ అది కూడా పాపం చుట్టుకుంటుంది. దారత్యాగి భవామ్యాహో పరస్త్రీ స్పర్శపాంసుల అని అద్భుతంగా చెప్పుకుంటానికి ఉదాహరణ ఇస్తాను. ఏంటంటే విభాతే కుందమంతస్తుషారం నచకలు పరిభోక్తుం నైవ శక్నోమి హాతుం. భ్రమర ఇవ విభాతే కుందమంతస్తుషారం నచకలు పరిభోక్తుం నైవ శక్నోమి హాతుం. మంచులో ఉండిపోయింది ఒక పువ్వు, మంచులో ఒక పువ్వు ఉండిపోయింది. ఆ పువ్వులో తేనె ఉంది, తేనెందామని తాగుదామని వెళుతోంది తుమ్మెద. మంచు ఉంది కాబట్టి తాగలేకపోతోంది, తేనె ఉంది కాబట్టి వదలలేకపోతోంది. తేనె ఉంది కాబట్టి వదలలేకపోతోంది, అక్కడ మంచు ఉంది కాబట్టి తాగలేకపోతోంది. కాబట్టి నా పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు, ధర్మం అనే దీంట్లో చిక్కుకుపోయాను. ఇక్కడ నేను ఆమెను వదిలిపెట్టలేను, తీసుకోలేను. ఎందుకు తీసుకోలేను, ఇవి నా భార్య కాకపోతే తీసుకుంటే పాపం, వదిలిపెడితే అబ్బు అంతకత్తే నిజమే చాలా గొప్పది భార్యనేమో, అదొక పాపం. ఈ విధంగా అద్భుతమైన ఉదాహరణలతో చెప్పి రాజు సమానంగా ధర్మాన్ని పరిపాలిస్తే దేశం అంతా బాగుంటుంది, అది సమాజం బాగుంటుంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి మనం. మనకి లవకుశ సినిమా చూస్తుంటారు అందరూ కూడాను. అందులో ఒక పాట ఉంది, రామయ్య రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడు అని పాడబడుతూ, నెల 3 వానలు కురిసేనయ్యా అని చెప్పి అంటారు. నెలకి 3 వానలు కురవాలట. నెలకి 3 వానలు ఎప్పుడు కురుస్తాయి మనకి? మన శాస్త్రాల్లో మనకేం చెప్పారు, మొట్టమొదటిది రాజు కనుక ధర్మాత్ముడైతే ఒక వాన కురుస్తుంది. ధర్మాత్ముడు మనకు అవకాశం లేదు సామాన్యంగాను, ఎవడో కేంద్రంలో తప్ప కేంద్రం ఎక్కడ కనపడదు. కాబట్టి వర్షాలు తగ్గుతుంటాయి, ఆ మూలంగా అవి వస్తారు, అది ఇంకేం రావు. 2, బ్రాహ్మణుడు వేదం చదువుకుని 10 మందికి చెబితే ఇంకో వర్షం కురుస్తుంది. 3వ వర్షము స్త్రీ పాతివ్రత్యంగా ఉంటే స్త్రీలు ఒక వర్షం కురుస్తుంది. ఈ 3 లేకపోతే వర్షాలు పడవు. అయితే మరి అప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఎవడో ఒకడు ఉంటాడు పుణ్యాత్ముడు, ఆ ఒక్కడి మూలంగా మొత్తం అంతా కొట్టుకొస్తాడు. ఒక చిన్న కథ చెప్తా. ఒక బస్సులో 60 మంది ప్రయాణం చేస్తున్నారు. కొంత దూరం వెళ్ళింది, బయలుదేరంగానే బస్సుకి అయితే యాక్సిడెంట్ అవ్వాల్సింది, తప్పిపోయింది. మళ్ళీ ఇంకా కొంత దూరం వెళ్ళింది, మళ్ళీ యాక్సిడెంట్ అవ్వాల్సింది, మళ్ళీ తప్పిపోయింది. ఇలా 3 సార్లు అవ్వగానే డ్రైవర్ని ఆపేసేసి ఈ 60 మంది కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నారట, చర్చ పెట్టుకున్నారట. బస్సు 3 సార్లు ఇప్పటికి యాక్సిడెంట్ అవ్వబోయింది. మనలో ఎవడో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, పాపిష్ట ఉన్నాడు, వాడు ఒక పాపి ఉన్నాడు. ఆ పాపి మూలంగా మనకి యాక్సిడెంట్ కాబోతోంది. మనందరం పుణ్యాత్ములు కాబట్టి యాక్సిడెంట్ కాకుండా తప్పికున్నాం. మనము ఒక పాపి వధం ఉన్నాడు, వాడిని బయటకు దింపేద్దాం. వాడిని దింపేస్తే మనకి ఇబ్బంది లేదు ఇంకా అనుకుని నిర్ణయించుకున్నారట. నిర్ణయించుకుని ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది పాపి ఎవరిని అంటాం మనం? నువ్వు పాపిని ఒప్పుకుంటాడు, కూడా ఒప్పుకుంటాడా? నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను కదా. అందరు నిర్ణయించుకుని బస్సు ఆపోయా అని చెప్పి ఇక్కడ దగ్గరలో అంత దూరంలో జస్ట్ ఒక 100 అడుగుల దూరంలో ఒక చెట్టు ఉంది. ఒక్కొక్కడు వెళదాం, ఆ చెట్టు ముట్టుకుని వద్దాం. వాడు పాపి అయితే వాడు అక్కడ పోతాడు, వాడు మనం హాయిగా వెళ్ళిపోతాం 60 మంది మిగతాకి అనుకున్నారట. బాగుందన్నారు. ఒక్కొక్క అందులో డ్రైవర్ని వదిలేశారు. ఎందుకంటే డ్రైవర్ కనుక పాపి అయితే బస్సు వెళ్ళదుగా, అందుకని వాడినే అనరు వాళ్ళు. అంటే అవసరమైతే పాపి అన్నా సరే మనము ఒప్పుకుంటాం, మన అవసరం కాబట్టి. ఒక్కొక్కడు వెళుతున్నాడు, ఆ చెట్టు ముట్టుకుంటున్నాడు, తిరిగి వస్తున్నాడు. వాడికి ఏమంటల్లా రైట్ మంచి వాడిని కూర్చోబెడుతున్నారు. ఇలా 59 మంది వెళ్ళిపోయారు. ఇంకొకటి ఎవడో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నట్టు వాడు, ఎవరు అక్రాజ్ లాంటి వాడు పుస్తకం చదువుకుంటాడు. ఆయన ఎంతసేపు ఆయన వాడు కూర్చున్నాడు. ఒకడు కూర్చుంటే వీడురా అసలైన పాపి, మనందరం కాదు, తేలిపోయింది కదా, మనెవరం పాపలం కాదు.
ఇంకెవరు మిగిలిన వాడేవాడు ఈయన ఒక్కడే. వెళ్ళవయ్యా అని బయటకు తోశారట. ఈయన బయటికి అక్కడ పంపిస్తగానే బస్సు పేలిపోయింది ఒకసారి. ఈ 60 మంది 50 మంది ఎరిపోయారు వాళ్ళు. అంటే ఆయన ఒక్కడి పుణ్యమూలంగా ఇంతమంది సభ కాసింది. 60 ఒక్క వ్యక్తి యొక్క పుణ్యమూలంగా 59 మంది ఉన్నటువంటి బస్సు కూడా ఏమీ కాకుండా కాపు కాసింది. ఎందువలన ఆయన్ని కాపాడాలి పరమాత్మ అని నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఏ ఒక్కడో ఒకళ్ళు ఇద్దరు కొంతమంది ఇలాంటి మహానుభావులు కొంతమంది ఉండి నిత్యము సంధ్యావందనాలు చేసుకుంటూ వాళ్ళ తర్పణ వదులుతూ ఆ స్వామికి నైవేద్యం సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉంటే, ఈ పుణ్యము గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే ఈ పుణ్యం అందరికీ ప్రసరించి చెయ్యని మాలాంటి వాళ్ళకి తిరుగుతురుగేటి మాలాంటి వాళ్ళకు కూడా ప్రసరించి దేశాన్ని సుభిక్షంగా ఉంటూ ఆ వర్షం పడుతూ ఉంటాయి. రాజ్యాలు అన్ని రాష్ట్రాలు దుర్మార్గులు ఉన్నప్పటికీ కూడా ఎవడో ఒక రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తుంటే వాళ్ళ యొక్క ప్రభావం మూలక మీద బాగుంటాయి. స్త్రీలు అందరూ కొంతమంది లేకపోయినా కొంతమంది ఉత్తమ స్త్రీలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలి. మన లోకంలో వ్యవహారం వచ్చేసింది. ఏమంటున్నామంటే సామాన్యంగాను ఏంటి వృద్ధనారీ పతివ్రత అని ఒక మాట అందరూ అంటున్నామండి కదా, చాలామంది అంటున్నాం. చాలా తప్పు, దుర్మార్గమైన మాట అది. వృద్ధనారీ పతివ్రత అనే పదం అనేటువంటిది స్త్రీ జాతిని మనం అవమానం చేసినట్లు లెక్క. వృద్ధ వేశ్యా పతివ్రత అనాలి మనం అక్కడ, వృద్ధనారీ పతివ్రత కాదు. అర్థం ఏంటి దీనికి? వృద్ధనారీ పతివ్రత అంటే వృద్ధురాలైనటువంటి నారి పతివ్రత అయింది అంటే ముందంతా ఏం చేసింది? ఆవిడ స్త్రీ యవ్వనంలో ఉన్నప్పుడు దుర్మార్గం చేసింది. ఎవరు చేశారు? నారి. అందరూనా? స్త్రీలందరూ, మన అక్కలు మన తల్లులు అందరూ కూడా అపవిత్రులేనా? చాలా తప్పు. అరుంధతి లేదా? అనసూయ లేరా? మనలో ఎంతమంది ఉన్నారు? లేరా? అయితే అందరికీ పెట్టేస్తావా? తప్పు. వృద్ధ వేశ్యా పతివ్రత అనాలి మనము. ఎందుకంటే వేశ్యాపాన్ని వృత్తి చేసినప్పటికీ ముసలితనంలోకి వచ్చేటప్పటికల్లా పాతివ్రత్యంగా ముక్కు మూసుకొని పిచ్చకబడి చూస్తుంది. కాబట్టి ఉన్న ఆస్తి మొత్తాన్ని భగవంతుడు గొప్ప చెప్పేస్తుంది. కాబట్టి చివరికి ఆ వేశ్య వృద్ధురాలైనప్పుడు పాతివ్రత్యంగా చూపిస్తుందిరా నాయన అని చెప్పుకోవాలి తప్పించి మనకు తెలిసి తెలియని అజ్ఞానంతో వృద్ధనారీ పతివ్రత అని మంత్రం రాసేస్తున్నాం. చాలామంది పొరపాటు కూడా రాయనివ్వకండి. ఎవరు చెప్పినా వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పండి. అవసరం వచ్చింది చెప్పాను. అదే వృద్ధనారీ అనకూడదు, వృద్ధ వేశ్య పతివ్రత అనేటువంటిదే అదొక్కటే మనం ప్రధానంగా చెప్పుకోవాలి. కనుక ఆ విధంగా మనం ఈవిడ పాతివ్రత్యానికి ఒక స్త్రీ ఉంటే చాలు మిగతా అందరినీ కాపు కాస్తుంది చెప్పినటువంటి విషయంగా అక్కడ మహారాజు గారు యథా రాజా తథా ప్రజా. కాబట్టి మహారాజు గారు ధర్మంగా ఉన్నట్టయితే అందరూ క్షేమంగా ఉంటారు అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఈ విధంగా మనం చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా కూడా మనకు చెప్పింది మహారాజు గారు దండన అనేటువంటిది సరిగ్గా చూపిస్తే సమాజం బాగుపడుతుంది. ఎవడైతే ముందు ఒక చిన్నవాడు దుర్మార్గుడు పిల్లల్ని పాడు చేయాలని తెలియంగానే వాడిని అందరం చూడంగా వాడిని ఉరిశిష్ట వేసి వాడిని సంపద బారేస్తే ఇంకోటి ఎవడేం చేయడు. తీసుకెళ్ళి మనం జైల్లో పెట్టి వాడిని జాగ్రత్త కాపాడి తినిపించి ఆఖరికి కొంతమంది లాయర్లు వాడితో వాదించి ఆఖరికి వాడు ఏం లేదు అని చెప్పి స్టేట్మెంట్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసినాయి. సుప్రీంకోర్టు ఇచ్చేసింది కదా, సుప్రీంకోర్టు చాలా విషయాలు ఘోరంగా ఇస్తున్నాయి, తీర్పులు ఇచ్చేస్తున్నాయి. అది తప్పు కాదని చెప్పి తీర్పు చేస్తున్నాయి. కాదు, తప్పు చేసిన వాడిని దండించాలి. యథాపరాధ దండానాం యథావిధి హుతాగ్నీనాం అని చెప్పింది అంటూ కాళిదాసు గారు. యథాపరాధ దండానాం, అపరాధానికి తగినటువంటి దండన ఉంటేనే, క్షణంలో ఉంటేనే సమాజం బాగుపడుతుంది, సమాజ స్థాపన అవుతుంది అని చెప్పడానికి కోసంగా ఆయన కావ్యాలు మనకు ఉదాహరణ. కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్తః స్వాధికారాత్ ప్రమత్తః శాపేన హస్తం గమిత మహిమా వర్షభోగ్యేన భర్తు అని చెప్పినట్టుగా ఈ యక్షుడు తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? తను చేయవలసినటువంటి కార్యాన్ని మహారాజుకి అందించవలసినటువంటి పువ్వులు పొద్దున్నే పట్టుకుని ఇవ్వాలి. కాబట్టి పూజకి మహారాజు గారి పూజకి పువ్వులు అందించాలి సమయం ప్రకారంగా. అందించాల. ఎందుకని అందించలేదైనా తన భార్య యొక్క వ్యామోహంలో పడి, యక్షుడు తన యొక్క భార్య యొక్క వ్యామోహంలో పడి ఆలస్యం చేశాడు. కాబట్టి శిక్ష ఏం వేశాడైనా? యథాపరాధ దండానాం, నీ భార్య యొక్క వ్యామోహంలో పడి నువ్వు పట్టుకొచ్చి పువ్వులు ఇవ్వకపోవడం చేత, పువ్వులు ఇవ్వదు ఇంకోళ్ళు ఇవ్వచ్చు కదండి, వీడే ఇవ్వాలా? వీడి డ్యూటీ అది, నీ డ్యూటీ నువ్వు చేయి. వాడి సంగతి నీకెందుకు, పక్కవాడి సంగతి నీకెందుకు? నీ డ్యూటీ తప్పు చేసావు. అందుకని ఆయనకి ఏమిచ్చాడు? వర్షభోగ్యేన భర్తు అస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తు. 1 సంవత్సర కాలం నీ భార్యకి వియోగం దూరంగా ఉంటా అన్నాడు. ఈ తప్పుకి శిక్ష సరిపోయింది అక్కడ కరెక్ట్గా. అంతే తప్పించి నీకు శిక్ష నేను డిస్మిస్ చేశాను, నీకు జీతం తగ్గించాను అంటే కుదరదు. తప్పు ఏం జరిగింది? దేనివల్ల జరిగింది? అదే అంటాడు అభిజ్ఞాన శాకుంతలం కూడా. విచింతయంతి యమనన్యమానస తపోనిధిం వేచ్చినమాముపస్థితం
స్మరిష్యతి త్వాం న సభోజితోపి సన్ కథాం ప్రమత్త ప్రథమం కృతామివ. దుష్యంతుడు ఎవరు మన దూర్వాసుడు వచ్చిన తర్వాత అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల గారు తన భర్తని అంటే తను గాంధర్వ వివాహంలో చేసినటువంటి దుష్యంతుడిని ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడికి వచ్చాడు దూర్వాస మహముని. అహంభో దూర్వాస అంటాడు ఆయన. నేను వచ్చాను నేను పిలుస్తూ అడుగుతాడు. ఈవిడ ఆయన ఆలోచించిన కొద్దీ మర్చి చూడదు ఈయన్ని చేసి. మళ్ళీ రెండోసారి పిలుస్తాడు. ఆయన ఆలోచనలో ఉన్నాడు, ఈవిడ పట్టించుకోలేదు. మళ్ళీ పిలుస్తాడు, పట్టించుకోలేదు. అప్పుడు కోపం వచ్చింది. అప్పుడు అన్నాడు, విచింతయంతి ఇయం అనన్యమానస తపోనిధిం నేను నన్ను పట్టించుకోలేదు. ఆవిడ ఏం చేస్తోంది, ఎవరినో ఆలోచించడం కూర్చుంటుంది కాబట్టి వాడు నేను మర్చిపోతాడు. సరైందేనా కదా సమాధానం? అపరాధాన్ని తగిన శిక్షనా కదా ఇది? అపరాధం అక్కడ జరిగితే దాన్ని కరెక్ట్గా శిక్ష వేశాడు ఆయనకి. ఎంత తప్పించి నీకు సరైన పిల్లాడు పుట్టకుండా ఉండుగాక, నీ సంతానం కలగకూడగాక అనలేదే. అవన్నీ వదిలేసేయి. నీకు మటుకు నువ్వు ఎవరినైతే ఆలోచించుకుంటూ కూర్చుని నన్ను మర్చిపోయినావు, నన్ను పట్టించుకోలేదు, వాళ్ళు నిన్ను మర్చిపోతారు. అంతే శాపం అంటే. అది శాపం. అది యథాపరాధ దండానాం అది అక్కడికి చూపించాడు. రఘువంశంలో కూడా మనకు అదే చూపిస్తారు. మనకి దిలీప్ మహారాజు గారు స్వర్గలోకంలోకి వెళ్ళి వాడికి ఇంద్రుడికి సహాయం చేసి తిరిగి వస్తుంటే కల్పవృక్షం అంటే అది నందనవనంలో కల్పవృక్షం కింద కామదేవుని పడుకుని ఉంటే ఈ మహారాజు గారు వస్తూ మా తల్లితో బయలుదేరి రథం మీద వస్తూ ఆవుని చూచి కూడా ఆవుకి దండం పెట్టకుండా తిరిగి వచ్చాట, ప్రదక్షిణ చేయకుండా వెళ్ళిపోయాట. మనం రోజు ఆవుల్ని చంపేస్తున్నా చూసుకుంటూ పోతాం, ఆనందంగా వెళ్ళిపోతున్నాం. మనం పట్టించుకోవట్లే, నాకు కాదులే అనేస్తున్నాం, మనం పట్టించుకోవట్లే. కానీ ఆవుని చూస్తే దండం పెట్టాలి, పెద్దవాళ్ళు కనపడంగానే దండం పెట్టాలి. చిన్నప్పుడు బందర్లో మేము చదువుకునేటప్పుడు సైకిల్ మీద మేము వెళుతుంటే గురువుగారు అక్కడ కనపడంగానే దిగి నమస్కారం పెట్టేవాళ్ళం. అవకాశం టైం లేకపోతే ఇటు పక్క తిరిగేసి పెడల మీద నుంచుని అలా నడుచుకుంటూ వెళ్ళి కింద ముందుకు వెళ్ళేవాళ్ళం. ప్రదక్షిణం చేసుకుని వెళ్ళాలి. దారిలోకి రాగానే దేవాలయం ఉందంటే దేవాలయం ఇట్టించి వెళ్ళాలి తప్పించి ఇట్ని వెళ్ళకూడదు. రోడ్డు ఇలా ఉన్నా సరే ఇట్టిని తిరిగి వెళ్ళాలి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. అది సంప్రదాయం అండి, భారతీయ సంప్రదాయం. ఆయన ఏం చెప్పాడు, ధర్మలోపభయాద్రాజ్ఞ ఋతుస్నాతాం అనుస్మరన్ అంటాడు అక్కడ రఘువంశంలో. ధర్మలోపభయాద్రాజ్ఞ ఋతుస్నాతాం అనుస్మరన్. దిలీప్ మహారాజు గారి భార్య సుదక్షిణ, అద్భుతమైన పేరు సుదక్షిణ. అధ్వరసేవ దక్షిణ అంటాడు. అక్కడ అద్భుతమైనటువంటి ఒక ధర్మం చెప్పాడు మనకి. ఆ పేరులోనే కాళిదాసు గారు ధర్మాన్ని, వీడి పేరు సుదక్షిణట. సుదక్షిణ ఎలాంటిదిట, అధ్వరసేవ దక్షిణ. యాగం చేసినటువంటి వాడికి దక్షిణ ఎలాగుంటుందో అంటే యాగం చేసినటువంటి పురోహితునికి దక్షిణ సమర్పిస్తే ఆయన ఆనందం పొందుతాడు. అంటే ఆ దక్షిణ అప్పటికప్పుడు ఇచ్చేయాలి వాడికి. రూపాయో పావలానో వాడికి ఇవ్వాలి, ఇచ్చేయాలి. అంతే. నేను ఎల్లుండి పంపిస్తానండి, ఫోన్పే చేస్తానంటే ఆనందం ఉండదు వాడికి. వచ్చిన వాడికి వాడి చేతిలో రూపాయి పెడితే ఆనందంగా వెళ్ళిపోతాడు. అంతే. రేపు నేను 100 పంపిస్తానండి, ఆ 100కి దీనికి ఆనందం ఉండదు వాడికి. కార్యం చేసిన వెంటనే వాడికి ఇచ్చేయాలి. అది మన ధర్మం. అది చూపించాడు మనకి. యజ్ఞం చేయంగానే వాడికి ధర్మం చేసి వాడికి దక్షిణ ఇచ్చి పంపిస్తే, దక్షిణం లేకపోతే యజ్ఞం ఫలించదు అనే ధర్మాన్ని అక్కడ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, ఇది ఆ సుదక్షిణాదేవి ఋతుస్నాత అయింది ఆవిడ. ఆ రోజు 5వ రోజు ఆవిడకి. 5వ రోజున భార్యతో సంగమం అనేటువంటి ధర్మం, భార్యా సంగమము 5వ రోజున తప్పకుండా చేయాలి. ఋతుస్నాత అయిన తర్వాత చేయకపోతే పాపం. ధర్మం ఒక్కటే కాదు, అది మన భారత ధర్మంలో గొప్పతనం. ధర్మం చెప్పాము, పాపం కూడా చెప్పాము. ధర్మో రక్షతి రక్షిత, దానికన్నా ముందు ఇంకో పదం ఉంది, ధర్మయేవ హతో హంతి. ధర్మయేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత. మన చేత చంపబడితే ధర్మం అది మనం చంపుతుంది, మనం కాపాడితే మనం కాపాడుతుంది. మన వాళ్ళకి ఏం చెప్తున్నారు, ధర్మో రక్షతి రక్షిత, అహింస పరమో ధర్మ. వాడు కొట్టినా చేయనైనా పర్వాలేదు, ఊరుకో, కొడితే సావ కొట్టు, తిరగొట్టు అని చెప్పాలి మనం. అప్పుడు దానికి వస్తాడు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఇది యథాపరాధ దండం అని చెప్పిన తర్వాత ఈ మహారాజు గారు ఆ ఋతుస్నాత వెళ్ళి ఆవిడ్ని దృష్టిలో, ఎవరు సుదక్షిణాదేవిని దిలీప్ మహారాజు దృష్టిలో పెట్టుకుని, నేను వెళ్ళకపోతే ఆలస్యమైపోతుంది, తెల్లవారిపోతుంది, ఆవిడకి నేను సంగమం అనేటువంటి కుదరదు, కాబట్టి అది ధర్మం తప్పునే అయిపోతానేమో అనుకుంటూ ఇక్కడ ధర్మం తప్పు చేశాడు. అక్కడ ధర్మం పోతుంది అనుకుని ఇక్కడ ఆవుని దండం పెట్టకుండా ధర్మం తప్పు చేశాడు. అప్పుడు శాపం ఇచ్చింది ఆ నందిని, ఎవరండి, కామధేను. ఏమైనా శాపం ఇచ్చింది, నన్ను కానీ నా వంశం వాళ్ళని కానీ నువ్వు పూజించకపోతే సంతానం కలగదు. ఈ భార్యని సంగమం దేనికోసం, ప్రజాయై గృహమే ధినాం. అది కాళిదాసు గారు చెప్పింది. నీ కోరికలు తీసుకోవడం కోసం కాదు భార్య అనేటువంటిది, సత్పుత్ర జననం కోసంగా, సద్వంశ స్థాపనం కోసంగా భార్య వివాహం అనేటువంటిది సద్వంశ స్థాపనము. అది కూడా ప్రజాయై గృహమేధనం అని చెప్పాడు. శేషవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం వార్తకే మునివృత్తీనాం యోగేనాంతే ధనుచ్చజాం. దేనికోసం ఇవన్నీ చివరికి యోగం కోసంగా, వార్తకే మునివృత్తిన, ఇవన్నీ కూడా. ఇవన్నీ అలాగే ఇక్కడ ఏం చెప్పాడు, ప్రజాయై గృహమేధనం అని చెప్పాడు.
కాబట్టి సత్ప్రజ కోసంగా నువ్వు గృహస్థుడిగా ఉండాలి, భార్యతో ఉండాలి. కనుక అక్కడ నేను వెళ్ళటం ఆలస్యమైపోతే అక్కడ ధర్మం తప్పుతానేమో అని భయం చేత ఇక్కడ ముందు ధర్మం తప్పాడు ఈయన. ఈయన ఏం చేసి ఇక్కడ ఆవుకు ఒకసారి దండం పెట్టి వెళ్ళిపోతే సరిపోయి ఉండేది. దాంతో ఏమైపోయింది, ఆవిడ శపించింది. ఆ శపం వీడికి వినపడలా. ఎందుకు వినపడలేదు? రథచక్రాల ఘోషలో 1, 2 కారణాలు చెప్పాడు అద్భుతంగా కాళిదాసు గారు. మహారాజు కదండి, ఆయన వినపడకుండా ఉంటాయా అంటే, ఆయన రథచక్రాల ఘోషలో వినపడలేదు. ఆకాశగంగ పరుగులు తీస్తుంది అక్కడ. ఆకాశగంగ అంటే గంగానది ఉంది కదా అక్కడ. ఆ గంగానది యొక్క ఘోషలో నీకు ఆవిడ మాటలు వినపడలేదు నీకు, కాబట్టి నీకు అది వినిపించుకోవడం చేత ధర్మం తప్పావు అక్కడ, కనుక నీకు సంతానం కలగలేదు. కాబట్టి నువ్వేం చేయాలి? యథాపరాధ దండానాం, సరిపోయింది కదా అక్కడది. నువ్వు మళ్ళీ గోవునే పూజించు, దానికి నివృత్తి కూడా ఆ గోవుని పూజించు. నా దగ్గర ఉంది నందిని, దీన్ని 40 రోజులు పూజించవయ్యా అని చెప్పాడు భార్యాభర్తతో కూడా. అందుకని ఛాయేవ భూపతిరన్న గచ్చత్ అని చెప్పి నీడలాగా దాన్ని అనుసరించి వాళ్ళు చేశారన్నమాట. ఈ విధంగా ధర్మం తప్పకుండా రాజున్నప్పుడు సమాజం అంతా బాగుపడుతుంది, సమాజ స్థాపన జరుగుతుంది. వీటన్నిటి ద్వారా అనే విషయాన్ని మనం తెలియజేసుకుంటున్నాం, విశేషాలని వింటున్నాం. ఇలాగా మహారాజు గారు ఈ విషయాన్ని మనకి వివరిస్తూ ఇక్కడ మనకి ప్రధానంగా ఏం చెప్పాడు? యథాపరాధ దండానాం అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయంగా మనం తీసుకున్నాము. అది కూడా కాళిదాసు గారి కావ్యాల్లో ఒక విశేషం మనకు కనపడుతోంది. తరువాత సమాజంలో ఉన్నటువంటిది మనం ఒక్కడే ఉండట్లేదు. సమాజంలో జంతువులు ఉంటున్నాయి, పశుపక్షాదులు ఉంటున్నాయి, మనతో పాటు అవన్నీ జీవిస్తున్నాయి. అలాగే చెట్లు ఉన్నాయి, వృక్షములు, జంతువులు, పశుపక్షాదులు ఉన్నాయి. అవి కూడా మనతో ఉన్న సంసారంలో మనతో ఉన్న భాగస్వాములే, మన బంధువులే. అలా మనం చూసుకుంటేనే దేశం బాగుపడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, సమాజం అంతా సమతులన ఉంటుంది. చెట్లు నరుక్కుంటూ పోతుంటే మనకేమంటే గాలి ఏమొస్తుంది, మనకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి. అదే చెప్పాడు కాళిదాసు గారు. ఏమని చెప్పాడు అక్కడికి? విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుమసాంప్రతం. విషవృక్ష అపి సంవర్ధ్య, విషవృక్షం ఒక చెట్టుని పెంచావు, ఆ చెట్టు పెరుగుతుంది, బాగా పెరిగింది. అప్పుడు తెలిసింది అది విషవృక్షం అని చెప్పి. కాబట్టి దాన్ని నువ్వు నరకేయకూడదు, నువ్వు తరపకూడదు దాన్ని. అది అంటాడు. ఎవరు చెబుతాడు అన్నమాట? బ్రహ్మదేవుడు చెబుతాడు. తారకాసుని చంపేందుకోసం చెప్పవా, ఏం చేయాలి అని చంపవయ్యా అంటే, నేనే వాడిని పెంచానయ్యా, తారకాసుని వరాలు ఇచ్చింది నేనే కదా, నేను వాడిని చంపకూడదు అని చెప్పి ఉదాహరణ ఇస్తాయించేది. అక్కడ భగవంతుడు బ్రహ్మచేత చెప్పిస్తాడు. విషవృక్షమైనా సరే తను స్వయంగా పెంచినప్పుడు మనం దాన్ని నరకకూడదు అంటే ఉద్దేశం ఏంటి? అక్కడ చెట్లను నరకకండిరా అని చెప్పడం. చెట్లు నరిగేసినట్టయితే సమాజం అంతా తులన పోతుంది, సమానంగా ఉండదు. అన్ని రకాల మనకు కావాల్సినటువంటి వాతావరణము సమతౌల్యం ఉండదు, సమాజం క్షేమంగా ఉండదు. అటువంటి చెప్పిన బట్టి ఆ విధంగా చెట్లను గురించి వర్ణించాడు అక్కడ. అంతేకాకుండా అభిజ్ఞాన శాఖంలోకి వచ్చినప్పుడు భోభో సన్నిహిత దేవతా తపోవన తరవహ అంటాడు. ఎవరు? కణవ మహర్షి. సన్నిహిత దేవతా, మా దగ్గరుండే దేవతలు మీరు, తపోవనంలో ఉండే చెట్లు మీరందరూ కూడా మాకు దేవతలు అంటాడు. అందుకనే మనం చెట్లను పూజిస్తుంటాం. మనం ఆ చెట్టు ఇలాంటిది, జమ్ము చెట్టు ఇలాంటిది, రావి చెట్టు ఇలాంటిది, అందులో మూలతో విష్ణు రూపాయ, మధ్య రూపాయ, ఇలా రకరకాలుగా అందులో ముందు విష్ణువు ఉన్నాడు, శంకరుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు. ఇలాగ మనం పేర్లు పెట్టుకుని ఆ చెట్లకు ప్రదర్శనం చేసుకుంటూ వాటికి ఏదో పూజలు చేసుకుంటూ మనం ఎందుకు తిరగమని చెప్పారంటే, వాటి యొక్క గాలి 40 రోజులు తిరుగుతూ ఉంటే ఆ గాలి మన మీద ప్రసరిస్తుంది. అంతకన్నా ఇంకేం లేదు అక్కడది. దానికి ప్రత్యేకంగా వెళ్ళి దానికి ఆ అగ్ని అక్కడే ఉండకపోవచ్చు, ఉంటారు, ఉండరని కాదు. కానీ మనకంటే సామాన్య మనం చెప్తే నువ్వు వాళ్ళ 40 రోజులు తిరగడం, ప్రదర్శన చేయడం చేత, అక్కడే ఉండడం చేత ఆ గాలి నీ మీద పడుతూ ఉంటే ఆ గాలి నువ్వు పీల్చితే శ్వాసకోశాలు బాగుపడతాయి. శ్వాసకోశం బాగుంటే ఆరోగ్యం వచ్చింది, ఆరోగ్యం బాగుంది, ప్రశాంతంగా ఉంటాం. అంతకని ఇంకేం కావాలి నీకు? పుణ్యం ఏం కావాలి నీకు? అదే పుణ్యం కదా. లేకపోతే పాపము. మన పాపం అంటే మన రోగాలు మనకు పాపము, ఆరోగ్యమే మనకు పుణ్యం. శకుంతల వర్ణిస్తాడు అక్కడ. పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాశ్వపీతేషు యా నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవం ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం. ఎవరిని అడుగుతున్నాడు? పశుపక్ష్యాదులను అడుగుతున్నాడు, జంతువులను, వృక్షాలను అడుగుతున్నాడు. ఆయన వృక్షాలను అడుగుతున్నాడు. వృక్షం మాట్లాడుతుందా? వృక్షాలకు కూడా ప్రాణవాయువు ఉందని చెప్పిన వాడు ఎవరండి? మన ఇంగ్లీష్ వాడి పేరు చెప్తాం మనం. కానీ ఇక్కడ మనకి జగదీష్ చంద్రబోస్ చెప్పాడు ముందుగానే. ఆయనకన్నా ముందు పురాణాల్లో మనకి బోర్డు కనపడుతున్నాయి మనకి. కనుక అక్కడ ఏం చెప్పారంటే, వాటిని పాతున్న ప్రథమం వ్యవస్యతి జలం, నువ్వు నీళ్లు తాకుండా ముందు మొక్కలకు నీళ్లు పోయి అని చెప్పడం.
నిద్ర లేవంగానే మన చెట్లు పక్కన ఒక తోట ఏదైనా వేసుకుంటే నువ్వు గబగబా నీళ్ళు తాగేసి నీ పని కాదలా చేయాల్సింది. నిద్ర లేవంగానే ముందు చక్కగా ఆ తోటల మొక్కలకు నీళ్ళు పోసినట్టయితే ఆరోగ్యంగా పెరిగితే నువ్వు సుఖంగా ఉంటావు. పాతుం నా ప్రథమం వ్యవస్థిత జలం యుష్మా స్వపీతేషియ. మీరు తాకుండా మీ మొక్కలు మీరు తాకుండా శకుంతల నీళ్ళు తాగేది కాదు. తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ పువ్వులు కోసేసి పాడు చేయకుండా అని చెప్పడం కోసం కనపడంగా చెట్టు కనపడంగానే మొక్క కనపడింది టక్కన పూసేస్తుంటాం. అక్కడ బోర్డు పెడతారు, ఇందులో మొక్కలు కొయ్యకూడదు, పువ్వులు కొయ్యకూడదు అని రాసినా కూడా అటు ఇటు చూస్తారు. ఎవరు లేడం గబుక్కన కోసి చెవులు పెట్టి వెళ్ళిపోతుంది, ఆవిడ త్వరలో పెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకని చెప్పాడు? పాతుం న ప్రథమం వ్యవస్థిత జలం యుష్మా స్వపీదేషుయా నా దత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేనయా పల్లవం. మీ మీద ఉండేటువంటి స్నేహం చేత, మీ మీద ఉండేటువంటి అభిమానం చేత, మీ మీద ఉండేటువంటి ప్రేమ చేత మేము తుంచేస్తే మొగ్గని ఆ పువ్వు తుంచేస్తే మీరు బాధపడతారని చెప్పి తనకి ఇష్టమైనప్పటికీ కూడా తన జడలో పెట్టుకుంటే ఆనందం కలిగినప్పటికీ కూడా ఆనందాన్ని వదులుకుని మీ నుంచి పువ్వులను కొయ్యదు. అంటే ఎక్కడ పడితే అక్కడ పువ్వులు కొయ్యకండి అని చెప్పడం వాతావరణం చూసేందుకు బాగుంటుంది అని. ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్య భవత్యుత్సవ. ఆ పువ్వులు మొగ్గదొడకంగానే మనకు తెలుస్తుంది. ఇంతకుముందు తెలియదేమో కానీ మన ఇళ్లల్లో 2-3 మొక్కలు వేసుకుంటే 4-5 మొక్కలు వేస్తే నీళ్లు పోస్తుంటే ఒక మొక్క కనుక చిన్న చిగురిస్తుందంటే, చిన్న మొగ్గ వచ్చిందంటే దాన్ని పిలిచి చెప్తుంటే చూడు మొగ్గ వచ్చింది అనుకుంటాం. మనం ఇది ఎలాగుంటుంది? సంతానం పుట్టిన వాళ్ళు, మనకు పుట్టిన పిల్లలు ఎలాగైతే పిల్లలు పుడుతుంటే ఎంత ఆనందిస్తామో అలాగ ఈ మొక్కలు కూడా మొక్క వస్తే ఆనందించే శకుంతల అని చెప్పి అటువంటి శకుంతల వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఆజ్ఞ ఇవ్వండి వాళ్ళకి అని శకుంతల చెప్పి ఎవరు అడుగుతున్నాడు? ఆ వృక్షాలు అడుగుతున్నాడు ఆయన. అంటే వృక్షములు మనం కాపాడుకోవాలి అనేటువంటి ఇది. దీని మూలంగా సమాజానికి ఒక విధమైనటువంటి ప్రశాంతత ఉంటుంది, వర్షాలు హాయిగా పడతాయి, వాతావరణ కాలుష్యం ఉండదు అని చెప్పేందుకు చూడండి అక్కడ మామిడాకులు కట్టారు. ఇక్కడ కార్యక్రమానికి ముందు మామిడాకులు కడతాం. ప్రతి ఇంట్లో మంచి కార్యక్రమం జరగగానే మామిడాకులు కడతాం. ఎందుకు కడతాం మామిడాకులు? చెట్టు నుంచి తీసిన తర్వాత 24 గంటలు మామిడాకుల నుంచి ఆక్సిజన్ వాయు మనకు వస్తుంటుంది. ఒక చోటకి అంటే కార్యక్రమంగానే 100 మంది చేరుతాం ఆ ఇంటికి. ఇప్పుడు అపార్ట్మెంట్ లాంటిది అనమాట. 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నాం మనం. ఆ ఇంట్లో 2-3 ఉంటాం మనం. ఆ నేలలో ఉండేటువంటి నీరు మనకు సరిపోతుంది, ఆ కుటుంబానికి సరిపోతుంది. ఆ 100 స్థలాన్ని మనం చేసిన మనం ఇప్పుడు వాడేదో అంటారు వాడిని బిల్డింగ్ కట్టే బిల్డర్స్కి ఇచ్చేస్తున్న ఆ స్థలాన్ని. వాడేం చేస్తున్నాడు? 10 అంతస్తుల బిల్డింగ్ లేపుతున్నాడు. అందులో నీకు ఆనందం ఏంటి? నాకు అందులో 6 భాగాలు ఇస్తా అన్నాడు. కానీ నీ యొక్క స్థలంలో వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? 10 మందికి సరిపోయే నీరు ఇచ్చేటువంటి స్థలంలో అక్కడ 100 మందిని పెట్టివాడు అక్కడ అపార్ట్మెంట్ కట్టి ఆ నీళ్ళు అక్కడి నుంచి రావాలి. వాడికి ఎంతమంది నీళ్ళు అక్కడి నుంచి రావాలి? నేలలోంచి రావాల్సిందే కదా నీరు. సరిపోతాయి నీళ్ళు వాడికి? గాలి సరిపోతుందా ఈ స్థలంలోనూ? అపార్ట్మెంట్కి చాలదు కదా. అలాగా చెప్తున్నాడు ఇక్కడ. వాతావరణము ఇవన్నీ కూడా దీని ద్వారానే సమాజం స్థాపించబడాలంటే ఇవన్నీ మనకు చూపించుకోవాలి కాళిదాసు గారు చెప్పిన ప్రకారంగా. ఆ విధంగా వృక్షాల గురించి చెప్పాడు. ప్రతి చోట కూడా వృక్షాల గురించి వర్ణించాడు. జంతువులు కూడా మనం ప్రేమించాలి అనగానే ప్రస్తుతం మన జంతు ప్రేమికులు కూడా ఎంతమంది ఉన్నారు. కుక్కలు కొంచెం వాటి గురించి మహా వచ్చేస్తారు. వాళ్ళు తినేది ఏమి తిన్నా అర్థం తీసుకోవాలి. వస్తే తింటే బాగుంటుంది చేసుకుంటుంది. వాళ్ళు రోజు తినేది ఆ జంతువులనే వేలాడి కడుతుంటారు అక్కడ. అవి కూడా తింటుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి పట్టించుకోడు. చేసి మన ఈ కాస్త కోసం పెద్ద బయట పెడతాడు. అయితే దానికేం చెప్పాడు అక్కడది? యస్యత్వయా వ్రణ విరోపణ మింగుదీనాం తైలం న్యశిష్యత ముఖే కుశసూచి విద్దే. అక్కడ లేడిపిల్ల, ఆ లేడిపిల్లకు వచ్చిన దెబ్బ తగిలితే దానికి ముళ్ళు గుచ్చుకుంటే అది తీసేసి జాగ్రత్తగా దాన్ని నూనె రాసి కాపాడింది శకుంతల. సోయం స పుత్రకృతక పదవీ మృగస్తే. కృతకపుత్రుడుగా అంటే పిల్లవాడిలాగా నువ్వు భావించి ఆ లేడి పిల్లని పెంచావు నువ్వు. అది వచ్చి వాళ్ళు నీ కాళ్ళు పట్టి వెళ్ళనివ్వట్లేదు నిన్ను అంటాడు దుష్యం. ఎవరు? మన కనవ మన శకుంతల. నేను వెళ్ళలేకపోతున్నాను, ఎవరో లాగుతున్నారు, నా చీర లాగుతున్నారంటే ఎవరో కాదమ్మా, నువ్వు పెంచావు కదా, అప్పుడు బాధపడిపోతుంటే దానికి ముళ్ళు గుచ్చుకుంటే దానికి దాని నూనె రాసావు, రంగు రాసావు, దానికి ముళ్ళు తీసేసావు. ఆ లేడి పిల్ల నువ్వు దాని కొడుకులాగా భావించావు నువ్వు. ఆ లేడి పిల్లని వదలలేదని చెప్పాడు. అంటే జంతువులను జాగ్రత్తగా ప్రేమించవయ్యా అని చెప్పిన విశేషము. అప్పుడే సమాజం బాగుపడుతున్న విషయం మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇలాంటివన్నీ దానికి ఉదాహరణ ఏం చేస్తాయట? శకుంతల వెళ్ళిపోతుంటే వర్ణిస్తాడు ఒక శ్లోకం, అద్భుతమైన శ్లోకం చెబుతుంది. ప్రేమ చెబుతుందనుకుంటా. ఉద్గళిత దర్భ కబళా మృగా పరిత్యక్త నర్తనా మయూరా అపసృత పాండుపత్రాణి ముంచంతి అశ్రూణీవలత.
అపచిత పాండుపత్రాహ అనే పాండుపత్రాహ ముంచంతి అశ్రూనీవ లతాహ లతా కన్వయం కదా అది కనబట్ట ఏంటిట ఈ చెట్లు ఉద్గళిత దర్భకవళా మృగాహ లేడి పిల్లలు తింటున్నటువంటి ఆ గడ్డిని అలా వదిలేస్తున్నాయట. ఎందువలన శకుంతల వెళ్ళిపోతుంది బాధలట. పరిత్యక్త నర్తన మయూరాహ ఎవరు మయూరములు నెమళ్ళు చేసేటువంటి తన యొక్క నాట్యాన్ని ఆపేస్తున్నాయట. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, నాట్యానికి కానీ గానానికి కానీ పురుషులే లెక్క కానీ స్త్రీలకి ఎవరికి లేదండి. స్త్రీలకి గానాలు అందరూ ఎవరు సుశీల వాళ్ళకి పక్క పెట్టేయాల్సిందే ఘంటసాల పాట కన్నా. వీరి పాట కాలం ఏం పాట. అందుకని మనకేం చెప్పారు, కోకిల పాడుతుంది పుంస్కోకిలో ఎన్ మధురం చుకూజ. అమ్మ ఆడకోకిల కాదు పాడేది, ఆడకోకిల గొంతు భయంకరం, మగ కోకిలే బాగా పాట పాడుతున్నాడు కాళిదాసు గారు. పుంస్కోకిలో ఎన్ మధురం చుకూజ అన్నాడు. ఆ మగ కోకిల కూత కూర్చుంది అన్నాడు బాగా. అలాగే మగ నెమలే నాట్యం చేస్తుంది, ఆడనెమలికి నాట్యం చేత కాదు. మనం మయూరిని పెడతాం, తప్పది, మయూరుడు అనాల్సిందే. మగవాడికే ఇవాళ నాట్యం కూడాను, కానీ ఆడవాళ్ళకి అవేలు లేవు. ఆడవాళ్ళు అంత కాదంటే మనకు గొదిన బట్టరు కాబట్టి కొంత ఒప్పుకోదు అంతవరకు. అంతేగాని ఈ అందంకి వచ్చినప్పటికల్లా గాత్రంకి వస్తే మగవాళ్ళకి డ్యాన్స్ ఉంటారు. సజ్జం మయూరో వదతి గావస్తు మళ్ళీ భాషణ అజావికంత గాంతారు. మళ్ళీ ఎవరక్కడ అన్ని పురుషులే, స్త్రీ ఎవరు చెప్పలే మనకి. జంతువులు కూడా పురుష జంతువులకే ఇచ్చాడు 7 రాగాలు కూడాను. క్రౌంచ క్వడతి మధ్యమం, పిక కూజతి పంచమం. కాబట్టి పికహ అన్న పికి అనలేదు, పికహ పాము మగదే, మగ కోకిలే కూర్చుంది. పుంస్కోకిలో ఎన్మధురం చుగూజ మన ప్రమాణం కాళిదాసు గారు. కనుక ఇక్కడ ఇవన్నీ కూడా జంతువులు ఏం చేసినాయట, కొన్ని జంతువులేమో లేడి పిల్లలేమో తింటూ వదిలేసినాయట, నెమళ్ళేమో నష్టం చేయటం మానేసినాయట. చెట్లు ఏం చేసినాయ్యా అంటేట అపసుత పాండుపత్రాహ ముంచంతి అశ్రునీవ లతాహ. ఆ చెట్లకి ఆకులు పండిపోయినాయి, తెల్లబడిపోయినాయి. ఆ తెల్లగా ఉన్న పండు ఆకులు రాలుతున్నాయట. అవి ఎలా ఉన్నాయట, కళ్ళ నుంచి నీళ్లు గారిపోతున్నట్టుగా ఉన్నాయట వర్ణిస్తాడు కాళిదాసు గారు. ఇవన్నీ కూడా దేనికోసం అంటే శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతుందని చెప్పి. అంటే శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే ఎవరు బాధపడాలి, కణువుడు బాధపడాలి, గౌతమి బాధపడాలి, అనసూయ బాధపడాలి, ప్రియంవద బాధపడాలి. ఆ ఋషీశ్వరికి మిగతా అక్కడికేం పట్ట వాళ్ళిద్దరికి ఎంతసేపు గురువుగారి మాట వింటమే శారదూతుడు అంతే, మాకు ఇంకేం సంబంధం లేదు. గురువుగారు చెప్పారు అంతే, ఇంకేం మాట్లాడు. ఇంతమంది బాధపడాల్సింది పోయి వీళ్ళకన్నా ఆ జంతువులు, ఈ పక్షులు, వృక్షాలు బాధపడుతున్నాయట. ఇదంతా ఎప్పుడు వచ్చింది మనకి, సమాజాన్ని మనంగా మమైకమైతే మనంతా ఒకటే అనే భావనలో వస్తే సమసమాజ స్థాపన జరిగి తీరుతుంది అనే విశేషాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకాను ఏది చేసినా ఒకటి ముట్టుకుందాం సరిపోతున్న ఉద్దేశం చేత వచ్చాను ఇక్కడికి చెప్పాను. ఇవాళ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళంతా చెప్పలేక కాదు, ఏదో ఒకటి పేరు పెట్టగలరు కాబట్టి ఆ పేరు పెట్టి నా పేరు పెట్టి నాకు బొట్టు పెట్టి కూర్చోబెట్టారు మహా పండితులు వీళ్ళందరూ కూడా. ఇవన్నీ చెప్పగలరు అందరూ, అన్నీ తెలిసినవే, కొత్తవి నేనేం చెప్పలా, లేనివి నేను సృష్టించలా. ఇంతకాలం జాగ్రత్తగా ఓపికగా ఉన్నారు కనుక మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ శుభం భవత్, ధన్యం వస్తుంది. ముందుగా ఈ కార్యకర్తలకి, ఈ మాసం మా మానసోల్లాసం కార్యకర్తలకి, మరి కృష్ణకుమార్ గారికి, నేను ఉన్నానని తెలిసి ఉండిపోయినట్టు మహానుభావుడికి ఆయన రాత్రి బయలుదేరి వెళ్ళిపోవాలి మళ్ళీ హైదరాబాద్కి విమానం. నేను రైలు నేను హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్లో 55 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. నాకు రంగాచార్యుల గారి కన్నా గొప్ప మిత్రులు ఉన్నారు కానీ కవి పండిత మిత్రులు లేరు. అది చాలా గొప్ప విషయం. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఏ టైంకైనా ఎప్పుడైనా ఏదైనా అనుమానం వస్తే శుభ్రంగా వెంటనే నాకు, అంటే ఆయన చెప్పాడు కదా అని కాదు, చెప్తున్నా కదా, దివాకర్ల వారు, కేశవపంతుల వారు, పరాయితం వారు, కప్పగంతుల వారు అటువంటి వాళ్ళతో తిరిగాము. కానీ ఈయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇప్పుడు విన్నారు కదా, చాలా ఓపికతోటి ఎటువంటిదైనా కూడా, పైగా ఈ రోజుల్లో సంస్కృతం అంటే ఎవరికి కావాలండి, రోజు మీరు వింటున్నారో వింటలేదు, అద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్తుంటాడు, ప్రచారం చేస్తున్నాడు. నాకన్నా చిన్నవాడైనా నిజంగా ఆయనకు నమస్కారం సభాముఖంగా నేను చెప్తున్నాను. తర్వాత పండిత వంశం నాకు చాలా గొప్పవాడు మనిషి. అది పురస్కరించుకొని మరి నేను రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ఇవి ఎంతమందికి తెలుసో తెలియదు నాకు. అంటే అట్లాగే నాకు సంగీతం చెప్పిన మండా బలరామ శర్మ గారు రాష్ట్రపతి పురస్కార గ్రహీత. మామూలు విషయాలు కాదండి. కాబట్టి పీటీజీ రంగాచార్యుల వారు గ్రంథకర్త అనేది నవరస దర్పణం అనేది, కాళిదాసాది సత్కవి రాజహంసలదీటు వాస్తవమెన్న పీటీజీవి, అన్నిట్లో పీటీజీవి అని వస్తుంది.
మధుర వక్తయగాదు మాట తీరెరిగిన ప్రేమ భాషణుడు మా పిటిజీవి సద్వైష్ణవుడునయ్యూ శంకరు సాక్షియు శాంకరి సాక్షియు అద్వైతమునను దిట్ట పరమగురుడు బహుగ్రంథకర్తగా వాసికెక్కిన ఎట్టి విద్వన్నుతుండు మా పిటిజీవి అన్నిటిని మించి ధర మనసున్న మనిషి వర యశస్కుడు బుధుడు విద్వాంసుడరయ భువన విజయాది గోష్ఠుల కవిగా మాకు భువన విజయాది గోష్ఠుల కవిగా మాకు ప్రేమ నెచ్చలి నిజము ప్రీటి జీవి కాబట్టి ఆయన ఎడలో నాకు ఎందుకు వచ్చావు ఇంత దూరం నేను అనుకుంటారేమో, నిజంగా ఆయన కోసమే వచ్చాను. నేను సభాముఖంగా చెబుతూ నేను చాలా గొప్ప మనిషి, మీకు చాలామందికి తెలియకపోవచ్చు. చాలా సంస్కృత భాషకు ప్రచారం చేస్తున్నాడు. అంతకన్నా గొప్ప పండితులు ఉండొచ్చు. మనసున్న మనిషి పీటీజీవి. నమస్కారం. అయ్యా ధన్యవాదాలండి. చక్కటి ప్రశంస రంగాచార్యులు గారి మీద చక్కగా ప్రశంసించారు. చాలా అద్భుతంగా సముచితమైనటువంటి ప్రశంస చేశారు. అద్భుతమైనటువంటి ఉపన్యాసం. పోతే ఏంటంటే సమయం మనం ఆలస్యం కావడంతో వారు ఇంకా త్వరగా పూర్తి చేయవలసి వచ్చింది. అంతే. కానీ ఇంకా అవకాశం కనుక ఉన్నట్లయితే ఆ కాళిదాసు యొక్క కావ్యాలు అగాధమైనటువంటి మరి ఇట్లా సమసమాజ నిర్మాత కాళిదాసు అనేటువంటి విషయం మీద ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణలు. మచ్చుకు ముందే చెప్పారు వారు, మచ్చుకు ఒకటో రెండో చెప్తానని. కాబట్టి కావ్యాల్లో చాలా ఉన్నాయి. ఉపమా కాళిదాసస్య అని మరి అందుకనే ఆయనకంత పెద్దపీట వేశారు కవుల్లో. అలాంటి మహనీయుడిని గురించి ఇలాంటి మహనీయులు మరి మహత్తరంగా ఉపన్యసించారు. ఈ రోజున చాలా అద్భుతంగా ఉపన్యసించారు. ఉదాహరణలతో ఆయా సందర్భాలతో ఆయా కాళిదాసు గారు చెప్పినటువంటి శ్లోకాలు స్వయంగా ఉటంకిస్తూ ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి స్వారస్యాన్ని ఏ విధంగా జంతువులని, అటు వృక్షాలని, ఇటు మానవులని, సమాజంలో ఉన్నటువంటి అందరినీ ఏ విధంగా మనం చూసుకోవాలి అనేటువంటి విషయం మీద చక్కగా సోదాహరణంగా ప్రసంగించారు వారు. నిజంగా అద్భుతంగా. ఇంకా సమయం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా మనం స్వారస్యాన్ని కురలేటువంటి పని. ఎప్పుడో సావకాశంగా మరొక్కసారి వారి ఉపన్యాసాన్ని ఎప్పుడన్నా మనం ఏర్పాటు చేసుకుందాం. మరొక్కసారి సావకాశంగా ఆహ్వానిస్తామండి. దయచేసి మా విన్నపాన్ని మన్నించి మీరు తప్పనిసరిగా రావాలి. ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇప్పుడు వారికి మీకు సభాముఖంగా వారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంగాచార్యులు గారి మీద శ్రీనివాస్ గారు, సూర్యేపల్లి హెడ్ మాస్టర్ గారు, తెలుగు పండితులు, సంస్కృతం కూడా అభ్యసిస్తున్నటువంటి తెలుగు పండితులు వారు రంగాచార్యులు గారి మీద 2 ప్రశంసా శ్లోకాలు ఒకటే రాశారట, చదువుతారు. కనిపించాలి. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. రంగాచార్యమహం వందే, రంగాచార్యమహం వందే రమణీయ కృతిమతిం రంగనాథ కృపాపాత్రం రంగత్ అమరభారతీ. మైలవరపు శ్రీనివాసరావు గారి శిష్యులు తెనాలి కాలేజీలో చదువుకున్నారండి. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ రంగాచార్యుల వారికి ఆ శారదాంబ కృపా కటాక్ష వీక్షణాలు, జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు, అలాగే
విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిరంతరం శ్రీ రంగాచార్యుల వారిపై ప్రసరించాలని అమ్మవారిని జగద్గురువుల్ని వేడుకుంటూ తర్వాత మన కిషోర్ మాస్టర్ గారు కూడా రంగాచార్యుల వారి మీద 2 పద్యాలు మధురమైనటువంటి పద్యాలు రాశారు. కాబట్టి కిషోర్ మాస్టారు రంగాచార్యుల గారి మీద ప్రశంసా పద్యాలు చదువుతారు. శ్రీకారుణ్య ఫలాప్త పండితమణిం గీర్వాణ భాషోజ్వలం. నేను ఇస్తాను నెంబర్. శ్రీకారుణ్య ఫలాప్త పండితమణిం గీర్వాణ భాషోజ్వలం సంస్కారావృత భాషణానిధిం అసామాన్య ప్రభావం ఘనం జ్ఞానోద్దీపనం అద్వితీయ విభుదం విద్వన్మణిం ధీయుతం వందే తం గుదిమెళ్ళ వంశతిలకం రంగార్య నామాంకితం. మీ ప్రియతమ గురు పదాంబుజాధ్యాయి విజయకుమార్ శర్మ గారు వారి శ్లోకాన్ని ఇప్పుడు చదువుతా. రంగేతి విష్ణువచనామృత సేవితేతి రంగేతి విష్ణువచనామృత సేవితేతి ధర్మ ప్రచార నిపుణాన్విత పండితేతి పత్ని విభూషణ గృహాశ్రమ భూసురేతి శ్రీపాదలక్షణ గురో శిరసా నమామి. సామాజిక ఉన్నత్య నిమగ్న బుద్ధయే నమోస్తు శ్లోకామృత వాగ్విభూతయే జయోస్తు భాషామర పండితాయతే జయేతి రంగేతి విభూషణాయతే. సనాతనాధునాతనాయ ధీమణి విభూషణాయ పండితాయ గోమతే గృహస్థధర్మపాలకాయ వాగ్వినే పరంపర ప్రవర్తకాయ జయ అనే మీ యొక్క పద పంకేజాలకు ప్రణామాలు సమర్పిస్తూ మాసం మానసోల్లాసం పక్షాన చిన్న సభ అయినా పెద్ద సభ ఆ మనస్సుతో మీకు వచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకమైన నమస్సుమాంజలి సమర్పిస్తూ తర్వాత కార్యక్రమాన్ని మీకు ఉచిత రీతిన సన్మాన కార్యక్రమం అధ్యక్షుల వారు ప్రారంభం చేస్తారు. సమర్పణ కార్యక్రమం ఇక్కడ ఉన్నది. తర్వాత సర్వదేవమయో అతిథి అన్నారు. అతిథులుగా రంగాచార్యుల వారిని ఆహ్వానించుకున్నాం. వారు చెప్పినటువంటి అమృతమైనటువంటి వాక్యాలను కాసేపు ఆలకించాం, ఆ రసాస్వాదన చేశాం. ఇంత రసాస్వాదాన్ని అందించినటువంటి ఆ అమృతమూర్తికి మనం సన్మాన కార్యక్రమం వందన సమర్పణ అయిన తర్వాతన వందన సమర్పణ కార్యక్రమం అయిన తర్వాత మనం సన్మాన కార్యక్రమం చేద్దాం. వందన సమర్పణ పుల్లిపాలెం శివాలయం అర్చకులు కొమ్మూరి సత్యనారాయణ వరప్రసాద్ గారు. సభకు నమస్కారం. మనం ఏ ముహూర్తాన మాసోల్లాసం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామో ఆ ముహూర్తం నిజంగా సుముహూర్తమే. గడిచిన 17 నెలలుగా అద్భుతమైన కార్యక్రమాలు మనం నిర్వహించుకోగలుగుతున్నాం. అది ఆ శారదామాత అనుగ్రహం, మీ అందరి సంపూర్ణ సహకారం. ఈ రోజున సమసమాజ స్థాపకుడు
కాళిదాసు అన్న అంశం మీద శ్రీమన్ రంగాచార్యులు గారు వారు మనకు తెలియని ఎన్నెన్నో విషయాలని మనకు అందించారు. వారి ప్రతి మాట శ్రోతలను బాగా ఆకట్టుకుందని, భాషా సేవకు అంకితమైన రంగాచార్యులు వారి ప్రవచనం అంతులేని జ్ఞానాన్ని మనకు మిగిల్చిందని పిలిచినదే తడవుగా సమకూర్చి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి శ్రీ రంగాచార్యుల వారికి ఇక్కడికి విచ్చేసినటువంటి భాషాభిమానులందరికీ అనేక నమస్సులు, అభివందనాలు. మనసా వాచా కర్మణ అందరికీ కూడా అందిస్తున్నాం. జై తెలుగు తల్లి. ధన్యవాదాలండి సత్యనారాయణ వరప్రసాద్ గారు. రంగాచార్యుల వారు ఒక మాట చెప్తారు. 1986లోనో 7లోనో ఉజ్జయిని వెళ్ళాను. అక్కడ కాళిదాసు గారు ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమకి. ఆ ఉజ్జయిని వెళ్ళేటప్పుడు ఒక వ్యాసం రాసి పంపించే వాళ్ళకి సమాజ స్థాపక కాళిదాస అని పంపించాను. వాళ్ళు ముందేమన్నారంటే నేను వస్తున్నానని చెప్తే, మీరు వచ్చేందుకు పర్వాలేదు రండి, వసతి ఇస్తాం, భోజనం పెడతాం, వారం రోజులు వెళ్ళిన వాళ్ళందరూ ఉజ్జయినిలో వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తుంది ముందు తెలియజేస్తే వసతి భోజనం ఇస్తారు వాళ్ళు ఉచితంగా. హాయిగా వారం రోజులు అక్కడ ఉండదు, హాయిగా దర్జాగా చూసుకోవచ్చు. ఎంతమంది వస్తారు, మీరు 5 వస్తాం అంటే ఇస్తారు వాళ్ళు. ఇస్తాం కానీ మీకు అవకాశం ఇస్తాం వ్యాసానికి, మీకు రానుపోని ఛార్జీ మేము ఇవ్వలేమండి అన్నారు. మేము అడగలేదు స్వామి, వస్తున్నా అన్న. వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాసం రాశాను, అక్కడ ప్రారంభించాను. ఇది సమాజ స్థాపక కాళిదాస. కాళిదాస మహాకవి నా అని ముందు చెప్పాను. కాళిదాస్ పండితుడు కాదు, మహాకవి నా, మహాపండిత నా అన్న. అందరూ ఆశ్చర్యపోయారు. పరంతు సమాజ స్థాపక అని ప్రారంభించి అది 1 గంటన్నర సేపు రాసి తెచ్చేశాను, రాసి పెట్టాను. అక్కడ పుస్తకం చూడలేదు ఈవెన్. అది ఎప్పుడు 47 అంటే అప్పుడు ఇంకా 50 30 అంటే 52 పుట్టాను. ఒక 35-36 సంవత్సరాలు వయసు అప్పుడు. ఇప్పుడు 74 వయసు. అప్పుడు 36 సంవత్సరాలు 37 సంవత్సరాల వయసు అది. అప్పుడు ఇంకా పుస్తకం పక్కన నాకు పెట్టేశాను, రాసిన దాన్ని రాసమంతా వాళ్ళ చేతికి ఒక కాపీ ఇచ్చాను. వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే వచ్చేసింది మొత్తం అంతా, దారం మొత్తం 1 గంటన్నర సేపు అయ్యేటప్పటికి వాళ్ళని ఆశ్చర్యపోయి భవాను జనరల్ ఎడిటర్ కూర్చున్నాడు అక్కడ. భవాను జనరల్ ఎడిటర్ ముస్తలు ఆయన చూసుకుని దాన్ని తీసుకుని ఆనందించిన తర్వాత మర్నాడు పిలిచి, మహానుభావ మీకు రానుపోయిన ఛార్జీలు ఇచ్చుకుంటాం, ఛార్జీలు చెప్పండి అడుగుతూ, మిమ్మల్ని కవికి ఒక సమ్మేళనానికి అధ్యక్షుడిగా పెట్టారని చెప్పి 2-3 కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉపయోగించి ప్రతి సంవత్సరం మీరు వస్తుండాలని చెప్పన్నారు. చేయించింది మన కాళిదాస్ గారు మనకు అవకాశం. వందన సమర్పణ చేసావు, అయిపోయిందా? ఓకే. తర్వాత ఈనాటి చివరి ఘట్టం, అసలు ఘట్టం, కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలింగం అయినప్పటికీ చంద్రునికో నూలు పోగులాగా ప్రేమ ఆప్యాయతల్ని పడుగు పేకలుగా చేసి అందిస్తున్నటువంటి చిరు సన్మానం అందుకోవాల్సిందిగా రంగాచార్యుల వారిని కోరుతున్నాం. అధ్యక్షుల వారు పూలమాలతో అలంకరిస్తారు. తర్వాత అది కూడా పటం కూడా. తర్వాత డాక్టర్ అక్కిరాజు డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ గారి చేతుల మీద కూడా మన మాసం మానసోల్లాసం పక్షాన శాలువా చిత్రపటం, అమ్మవారి చిత్రపటం, వారికి అమ్మవారి చిత్రపటాన్ని అక్కిరాజు సుందరరామకృష్ణ గారి చేతుల మీద కూడా, వారిద్దరి ఆత్మీయ బంధం అటువంటిది. ఇంకొకళ్ళతో వస్తున్నా. తర్వాత చక్రవర్తి గారి చేతుల మీద కూడా వారికి నగదు పారితోషికాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. నగదు పారితోషికాన్ని చక్రవర్తి గారి చేతుల మీద కూడా. అనంతరం దిగబాకండి అన్నయ్య. ఈ యొక్క వారికి ఇప్పటికే చాలా బిరుదులు ఉన్నాయి. అయినప్పటికీ మాసం మానసోల్లాసం పక్షాన అన్నయ్యకి, రంగాచార్యుల అన్నయ్యకి ప్రవచన శిరోమణి అని మాసం మానసోల్లాసం పక్షాన వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాను. కూచుపట్ల శ్రీనివాస శర్మ చేతుల మీద కూడా దీనితో వారి బిరుదులు చతుర్వింశతి గాయత్రి అక్షరాలు. బిరుదులోనేనా? పుస్తకాలు అనుకోండి. 37 ఉంటుంది.
నూతన వస్త్రాలు అవి అక్కడ ఉన్నాయండి అన్నీ నేను చెప్తాను. అధ్యక్షుల వారు ఇక రంగాచార్యులు గారు అంటే గురుతుల్యులు. వారు మనస ఎంత అంటే రంగాచార్యులు గారు ఎప్పుడు వస్తారు, మన మాసంలో ఎప్పుడు కార్యక్రమం పెడదామని అనుకున్నాం. వారికి కూడాను మరి భవిడిపాటి నరసింహమూర్తి గారి చేతుల మీద కూడా నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు. మాసం మానసోల్లాసం పక్షాన. ఇక ఆ తర్వాత ఇందాకనే చెప్పాను, సన్మానాలకు పొందడానికి అతీతం ఆయన మనస్సు చాలా సున్నితం అయినప్పటికీ రంగాచార్యులు గారి మీద ఉన్న అవ్యాజమైన అనురాగంతో ఇక్కడికి విచ్చేసినటువంటి స్నేహ సుశీలి మా అన్నయ్య అక్కిరాజు సుందరరామకృష్ణ గారికి దుశ్శాలువతో సన్మానించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. అట్లాగే అయితే స్నేహితులు రంగాచార్యులు వారి చేతుల మీద కూడా మీరు కూడా ఉండండి, ముందు అటు ముందుకెళ్ళండి. తర్వాత ఈ వచ్చే నెల కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నారు అధ్యక్షుల వారు. ఒక్క నిమిషం అన్నయ్య. ఈరోజు ఈ సభకు అక్కిరాజు సుందరరామకృష్ణ శర్మ గారు రావటం కూడా చాలా సుందరంగా ఉంది. సుందరమైనటువంటి రాముడు కృష్ణుడు విచ్చేసినట్లుగా ఉన్నది. మహావిష్ణువు రంగనాయకుల వారు కాబట్టి అందరూ సర్వదేవతామయంగా ఇక్కడ అనిపిస్తుంది. చాలా శోభాయమానంగా ఉంది. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే నెల కార్యక్రమాన్ని మనం చెప్పుకుందాం. వచ్చే నెల కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. సమర్పణ నటరాజ నృత్య కళాక్షేత్రం తెనాలి వారు, శ్రీమతి చల్లా యామిని శిష్య బృందం. మధ్య పానీయం అన్నట్లుగా ఎప్పుడూ ఉపన్యాసాలు కాకుండా మధ్య కాస్త నర్తనం కూడా ఉంటే కాస్త శోభాయమానంగా ఉంటుందని ఈ కార్యక్రమం. ఇది జనవరి 18వ తారీఖు అండి. 18వ తారీఖు జనవరి నాడు సాయంకాలం ఉంటుంది. 8:45 కల్లా దాదాపుగా కార్యక్రమం పూర్తయిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి పుణ్యంతో పాటు ఆ కార్యక్రమ జయప్రద పుణ్యాన్ని కూడా మూటకట్టుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చేసుకుంటూ అమ్మవారి ప్రసాదం రెడీగా ఉంది. అందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి శాంతి మంత్రంతో మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జయోస్తు నాశోస్తు సద్భావనాస్తు కళ్యాణమస్తు అభివృద్ధిరస్తు. జయతు సంస్కృతం జయతు భారతం జయతు సంస్కృతం జయతు భారతం. అస్మిన్ దినే అస్మాకం ఆహ్వానం అంగీకృత్య అత్ర ఆగతవద్భ్యః సముచితం ఉపన్యాసం దత్తవద్భ్యః శ్రీమద్భ్యః పీటీజీవి రంగాచార్య మహోదయేభ్యః అస్మాకం మాసం మానసోల్లాసం సంస్థా పక్షతః హార్దిక ధన్యవాదాన్ పునః వదామः. శతదా సహస్రదా ధన్యవాదాన్ వదామः. ధన్యవాదము స్వీకృతం.